హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏజెస్. ఈ ఏజెస్ కానీ మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే మీకు ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది రావాలన్నమాట. అంటే మనం ఈ రేషియోస్ని ఎలా కన్వర్ట్ చేస్తాం ఏంటిది అనేది ఈ టాపిక్లో మనం మొత్తం అదే ఎక్కువగా యూజ్ చేస్తాం, రేషియో అండ్ ప్రపోర్షన్. ఒకవేళ మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఏ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి వేటికి ప్రిపేర్ అవుతున్నా కానీ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటిది అనేది. ఇందులో ఇదే పెద్ద టాపిక్ ఏం కాదు, జస్ట్ రేషియో ప్రపోర్షన్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఇందులో 3-4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని చేద్దాం. మీకు ఒకవేళ కాన్సెప్ట్ కానీ వచ్చినట్టయితే మీరు డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని చేయొచ్చు. అయితే కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఏంటిదంటే, ఫస్ట్ ఏజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి. ఏజెస్ ఎన్ని ఉంటాయి మనకు? ఒకటి పాస్ట్లో ఒక ఏజ్ ఉంటుంది, పాస్ట్ ఏజ్. ఒకటి ప్రజెంట్ ఏజ్ ఉంటుంది, ప్రజెంట్ ఏజ్. మూడోది వచ్చేసి ఫ్యూచర్లో కొంత ఏజ్ అనేది ఉంటుంది, ఫ్యూచర్ ఏజ్. ఇదేంటంటే ఈ టర్మ్స్ అనేవి మీకు అర్థం కావాలి. ఈ టర్మ్స్ అర్థం కాకపోతే మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోలేరు. ఏంటిదంటే మొత్తం మన యూనిట్ అనేది ఈ 3 వర్డ్స్ ముందే ఈ 3 వర్డ్స్తోనే ఉంటుంది. ఏంటిదంటే పాస్ట్ ఏజ్. ఏంటిదంటే నాకు ప్రజెంట్ ఒక 22 ఇయర్స్ ఉన్నాయనుకోండి. 22 ఇయర్స్ ఇది ప్రజెంట్ ఏజ్. అయితే 4 ఇయర్స్ ముందు నా ఏజ్ ఎంత? 4 ఇయర్స్ ముందు ఆర్ బిఫోర్ 4 ఇయర్స్, 4 ఇయర్స్ బిఫోర్ ఆర్ అగో, ఆర్ 4 ఇయర్స్ బిఫోర్, 4 ఇయర్స్ అగో. ఇంకా ఏమంటారు, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇద్దాం. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే పాస్ట్ ఏజ్ అనేది తీసుకోవాలి. పాస్ట్ ఏజ్ అంటే ఎంత? 4 ఇయర్స్ బిఫోర్ అన్నాడు కదా, 4 ఇయర్స్. ఇందులో నుంచి 4 ఇయర్స్ తీసేస్తే 4 ఇయర్స్ బిఫోర్ నా ఏజ్ ఎంత అవుతుంది? 18 ఇయర్స్ అనేది అవుతుంది, 18 ఇయర్స్. ఇంకోటి 4 ఇయర్స్ ఆఫ్టర్ అంటారు. 4 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఏంది? ప్రజెంట్ ఏజ్ నుంచి 4 ఇయర్ ఆఫ్టర్ అంటే 4 ఇయర్స్ దీనికి ప్లస్ చేసినాం అనుకో, ఎంత అవుతుంది? 26 ఇయర్స్ అనేది అవుతుంది. 26 ఇయర్స్ అనేది అవుతుంది. అంటే 4 ఇయర్స్ బిఫోర్ అంటే 4 ఇయర్స్ బిఫోర్ ఆర్ 4 ఇయర్స్ అగో అంటే మనం ఆ 4 ఇయర్స్ని ప్రజెంట్ ఏజ్ నుంచి తీసేస్తాం. 4 ఇయర్స్ ఆఫ్టర్ అంటే ఇది ఫ్యూచర్ ఏజ్. ఈ ఫ్యూచర్ అంటే దీన్ని మనకు ప్రజెంట్ ఏజ్కి +4 అనేది చేస్తాం. ఏంటంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్. ఇలా మీరు ముందు కనుక పోయారు అనుకోండి, ఏజెస్ అనేవి ప్లస్ చేసుకుంటూ పోవాలి. పాస్ట్ నుంచి ప్రజెంట్కి రావాలంటే ప్లస్ చేయాలి, ఏజ్ అనేది ప్లస్ చేయాలి. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి పోవాలన్నా ఏజ్ అనేది ప్లస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్లో ఒక 20 ఇయర్స్ ఉన్నాను అనుకోండి. ఒక 8 ఇయర్స్ తర్వాత ఏజ్ అంటే ఇంకో 20 + 8 చేయాలి. 20 + 8 చేశారనుకోండి, 8 ఇయర్స్ తర్వాత ఇది ఫ్యూచర్ ఏజ్ అనమాట. అంటే 28 ఇయర్స్ అవుతుంది. మీకు ఇది బోరింగ్ అనిపించవచ్చు, చాలా ఈజీగా ఉందని. కానీ క్వశ్చన్లో అడిగినప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్ అయ్యాలి. అంటే ఫ్యూచర్ ఏజ్ అంటే ఏమంటారు అంటే ఆఫ్టర్ అని వస్తుంది, అగో ఉంది కదా, ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్, అండ్ ఫ్యూచర్ ఏజ్ అని ఫ్యూచర్. ఇలాంటి కొన్ని వర్డ్స్ వస్తాయి. ఇవి వర్డ్స్ ఏంటివన్నీ నేను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పేస్తాను. ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి పోవాలన్నా, ఫ్యూచర్ నుండి పాస్ట్ నుంచి ప్రజెంట్కి పోవాలన్నా, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి పోవాలన్నా మీరు ఏజ్ అనేది యాడ్ చేయాలి. అదే ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రావాలన్నా ఏజ్ అనేది మైనస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 28 ఇయర్స్ ఉంది కదా, ఒకటి 8 ఇయర్స్ క్రితం వాళ్ళ ఏజ్ అంటే 8 ఇయర్స్ క్రితం అంటే బిఫోర్ 8 ఇయర్స్ అగో అన్నప్పుడు మీరు కనుక దీన్ని 8 ఇయర్స్ మైనస్ చేశారనుకోండి, మళ్ళీ సేమ్ మీకు 20 ఇయర్స్ అనేది వస్తుంది. దీని నుంచి ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, ఒక 4 ఇయర్స్ అగో అతని ఏజ్ ఎంత అని అడిగితే ఏం చేస్తారు? దీని నుంచి మైనస్ చేయాలి. -4 ఇయర్స్ చేశారనుకోండి, 16 ఇయర్స్ అనేది అతని పాస్ట్ ఏజ్ అనేది వస్తుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే మీకు ఆల్మోస్ట్ ఈ యూనిట్ మొత్తం వచ్చేసినట్టే. ఏంటంటే పాస్ట్ నుంచి ప్రజెంట్కి పోవాలన్నా, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి పోవాలన్నా ఏజెస్ అనేవి యాడ్ చేసుకుంటూ పోతాం. అండ్ ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రావాలన్నా, ప్రజెంట్ నుంచి పాస్ట్కి రావాలన్నా ఏజెస్ అనేవి మైనస్ చేసుకుంటూ పోతాం. ఇది ఒక కాన్సెప్ట్. ఇది జనరల్ కాన్సెప్ట్. ఇది అనేది మీకు అందరికీ రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రేషియో బేస్డ్ ఉంటుంది. రేషియో ఏంటిదంటే ఇది అదే జనరల్ కాన్సెప్ట్ కదా, ఇది జనరల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియోలో ఎలా ఉంటుంది ఏంటంటే
ఇప్పుడు 4 years క్రితం ఇది అగో అన్నాం, 4 years అగో అంటే ఇది దేంట్లో మనం ఇలా రాసుకుంటాం. ఏంటంటే మీరు ఈ యొక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఏ ఏజ్ వచ్చినా ఏజెస్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, ఏజెస్ ప్రాబ్లం వచ్చింది అనుకో, మీకు ఈ డయాగ్రామ్ అనేది గుర్తుండాలి. ఏంటంటే ఇది ఇందులో ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఇది వేసుకొని దీంట్లో మీకు ఏ రేషియో ఇచ్చినా కానీ దీని నుంచి మీరు మొత్తం ఓవరాల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒకరి పాస్ట్లో ఏజ్ ఒక ఏమన్నా రేషియోస్ తీసుకుందామా, ఒక రేషియో తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫాదర్ అండ్ ఒక సన్ ఉన్నారు. ఇలా పాస్ట్లో వీళ్ళ ఏజెస్ రేషియో 2:3 ఉంది, 2:3. అండ్ ప్రజెంట్లో వాళ్ళ ఏజ్ రేషియో ఏమైంది, 4:5 అయింది, 4:5 అయింది. అయితే ఇది ఎప్పుడు రేషియో అంటే ఇది ఒక 5 years క్రితం రేషియో అనుకోండి. 5 years క్రితం, బిఫోర్ అగో అంటే 5 years అగో రేషియో. 5 years అగో అనేది ఏముంది, 2:3 ఉంది. అండ్ ప్రజెంట్ అనేది 4:5 ఉంటే ప్రజెంట్ సన్ ఏజ్ ఎంత, ప్రజెంట్ సన్ ఏజ్ ఎక్కువ ఉండాలి కదా. సన్ ఏజ్ ఎక్కువ అంటే ఇది ఫాదర్ తీసుకోండి, ఇది సన్ తీసుకోండి, ఎందుకంటే సన్ ఏజ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. అయితే ప్రజెంట్ సన్ ఏజ్ ఎంత, సన్ ఏజ్ అడిగింది అనుకోండి క్వశ్చన్, సన్ ఏజ్ ఎంత, ఇది క్వశ్చన్ కానీ అడిగింది అనుకోండి. అయితే ఏంటిదంటే ఇక్కడ 2:3 ఉంది, మీకు రేషియోలో చెప్పాను. ఇక్కడ 2:3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 4:5 ఉంది. ఈ రేషియోలో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇది 10 years అనుకోండి మీకు ఈజీగా రావడానికి. 10 years అగో, ఇది 10 years అగో రేషియో, ఇది 10 years ప్రజెంట్ రేషియో. ఇది అగో రేషియో అంటే పాస్ట్లోది, అండ్ ఇది ప్రజెంట్ రేషియో. అయితే మనకు రేషియోలో ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 4 అయింది, అంటే +2 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 3 ఉంది, 5 అయింది, అంటే +2 ఇంక్రీజ్ అయింది, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది. కాబట్టి 2 units వాల్యూ అనేది ఎంత, 10 years పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చాడు, అంటే 10 years. అలాంటప్పుడు 1 unit వాల్యూ ఎంత అవుతుంది మీకు, 5 అనేది అవుతుంది. 1 unit వాల్యూ 5. దీని నుంచి మీకు ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. ఇదే సన్ కదా, సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, 4 units ఉంది. అంటే 1 unit వాల్యూ మీకు 5 అయితే 4 unit వాల్యూ కావాలనుకోండి, 4 × 5 దట్ ఈక్వల్స్ ఎంత, 20 years. ఇది కనుక మీకు అర్థమైంది అనుకోండి, అంటే మీకు 1 రేషియో వాల్యూ కనుక వచ్చిందంటే మీరు ఏదన్నా కనుక్కోవచ్చు. మీకు కావాల్సింది ఏంటంటే ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అంటే ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 years సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఏంటంటే పాస్ట్లో వల్ల ఏజెస్ రేషియో ఏముంది, 2:3 ఉంది కదా. ఇది సన్, ఇది ఫాదర్ది, 2:3 ఉంది కదా, ఇదే రాస్తున్నాయి ఇక్కడ. అండ్ ప్రజెంట్లో వాళ్ళ ఏజ్ రేషియో ఏముంది, 4:5 ఉంది. ఇక్కడ చూడండి మీకు 1 రేషియో వాల్యూ 5 వచ్చింది కదా, 1 రేషియో వాల్యూ 5 వచ్చింది. ఈ 1 రేషియో వాల్యూతో మీరు ప్రజెంట్లో ఉన్న ఏజెస్ రేషియో ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేస్తే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ వస్తాయి. ఏంది, 5 × 4 అంటే 20 years, 5 × 5 అంటే 25 years. ఇది వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ అన్నమాట, ప్రజెంట్ ఏజెస్. ఒకవేళ మీరు పాస్ట్లో ఉన్న వాళ్ళ రేషియోతో మల్టిప్లై చేశారనుకోండి, వాళ్ళ పాస్ట్ ఏజెస్ అనేవి వస్తాయి. పాస్ట్ ఏజెస్ ఇప్పుడు 5తో మల్టిప్లై చేస్తే 5 × 2 = 10, 5 × 3 = 15. ఇప్పుడు చూడండి దీనికి 10 years గ్యాప్ ఉంది, దీనికి 10 years గ్యాప్ ఉంది. అంటే ఈ 10 years గ్యాప్ దేని వల్ల వచ్చింది, 10 years వాళ్ళు ఇది 10 years పాస్ట్ ఏజ్, అంటే 10 years అగో ఏజ్, ఇది వాళ్ళ ప్రెజెంట్ ఏజ్. కాబట్టి 10 years అనేది వచ్చింది. ఇవి వాళ్ళ పాస్ట్ ఏజ్ అన్నట్టు, అంటే 10 years అగో ఏజ్ ఇది, అండ్ ప్రజెంట్ ఏజ్ ఇది. ఒకవేళ మీరు ఒక 4 years ఫ్యూచర్లో ఏజ్ కావాలనుకోండి, ఈ వచ్చిన ఏజెస్కి +4 చేయండి, అంటే 24:29. ఇవనేవి వాళ్ళ ఫ్యూచర్లో ఏజెస్ అన్నమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఏజ్ కావాలి, ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాల తర్వాత 25 టేబుల్ ఉంది కదా, ఒక 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో కావాలనుకోండి, ప్లస్ ఒక 5 years తర్వాత ఫ్యూచర్లో, ఇది ఫ్యూచర్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్లో ఎంత వచ్చింది మనకు, 20:25 వచ్చింది కదా. దీనికి 5 years, ఫ్యూచర్లో 5 years అన్నాడు కాబట్టి మనం కలపాలి. అయితే ఇది 25 అవుతుంది సన్ ఏజ్, అండ్ ఫాదర్ వచ్చేసి 25కి 5 కలిపితే 30 ఏజ్ అవుతుంది. దీని రేషియో కనుక మీకు కావాలనుకో, 5 టేబుల్లో క్యాన్సిల్ అయితే 5 times, 5 6 times. అంటే వాళ్ళ ఫ్యూచర్లో రేషియో ఎంత, ఫ్యూచర్లో ఏజ్ రేషియో ఎంత, 5:6 అనేది అవుతుంది అన్నమాట. 5:6 అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, రేషియోలో మీరు ఏ రేషియోతో అయితే మల్టిప్లై చేస్తారో, అంటే ప్రజెంట్ రేషియోతో మల్టిప్లై చేస్తే ప్రజెంట్ ఏజెస్ వస్తాయి,
పాస్ట్ రేషియోతో మల్టిప్లై చేస్తే పాస్ట్ ఏజెస్ అండ్ ఫ్యూచర్ రేషియోతో మల్టిప్లై చేస్తే ఫ్యూచర్ ఏజెస్ అనేవి వస్తాయి. దీంట్లో నుంచి మీరు ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఏజ్ గ్యాప్. ఏం రాస్తున్నా నేను, ఏజ్ గ్యాప్ అనేది ఏంటిది? ఈ కాన్సెప్ట్ ఇది ఐడియా ఉండాలి మీకు. ఏజ్ గ్యాప్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక సన్ ఉన్నాడు అనుకోండి. అయితే 10 ఇయర్స్ అగో వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఒక 5 ఇయర్స్ ఉందనుకోండి. 5 ఇయర్స్ ఉంది. అయితే ఒక 20 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఓకే, 20 ఇయర్స్ తర్వాత తెలుగులో రాసుకోండి. తర్వాత వాళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? ఏజ్ గ్యాప్ ఆర్ ఏజ్ డిఫరెన్స్ అనుకోండి. ఏజ్ గ్యాప్ ఆర్ దీన్నే ఏజ్ డిఫరెన్స్ అంటారు. ఎంత ఉంటుంది? ఇదెంత ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక పాస్ట్ ఏజ్ అనుకోండి, ఇది ఒక ప్రజెంట్ ఏజ్, ఇది ఒక ఫ్యూచర్ ఏజ్. మీకు ఈ టేబుల్ కనుక అర్థమైపోతే మీకు ఆల్రెడీ మొత్తం 80% ఆఫ్ ఏజెస్ ప్రాబ్లం ఉన్నాయి అయిపోయినట్టు. ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, ఇతను ఒక 20 ఇయర్స్ ఉన్నాడు అనుకోండి. అండ్ 5 ఇయర్స్ గ్యాప్ అన్నాడు కదా. 5 ఇయర్స్ గ్యాప్ అంటే సన్కి ఎంత? ఒక 15 ఇయర్స్ అనుకుందాం. అయితే దీని నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత తీసుకుందాం. దీని నుంచి ఇంకో 20 ఇయర్స్ తర్వాత తీసుకుందాం. ఇది 10 ఇయర్స్ అగో ఏజెస్. 10 ఇయర్స్ తర్వాత అంటే ఎంత అవుతుంది? దానికి ఒక 30. 10 ఇయర్స్ అంటే ఇద్దరికి 10 ఇయర్స్ అవుతుంది. ఇద్దరు 10 ఇయర్స్ అంటే దీనికి 10 ఇయర్స్ కానీ 25. ఇక్కడ మీరు గ్యాప్ చూస్తే ఎంత ఉంది? 5 ఇయర్స్ ఉంది. ఇక్కడ గ్యాప్ చూస్తే ఎంత ఉంది? 5 ఇయర్స్ ఉంది. ఒకవేళ 5 ఇయర్స్ ఒక 20 ఇయర్స్ ఫ్యూచర్లో ఉన్నాడు అనుకోండి. 20 ఇయర్స్ ఫ్యూచర్లో, ఇది ప్రజెంట్ ఏజ్ కదా. 20 ఇయర్స్ ఫ్యూచర్ అంటే ఇతని 50 అవుతుంది. ఇతని 20 ఇయర్స్ ఫ్యూచర్ అంటే 25 ఉన్నాడు. ఇంకో 20 అంటే 45 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గ్యాప్ చూసినా 5 ఇయర్సే ఉంది. అంటే ఏజ్ గ్యాప్ అనేది ఆర్ ఏజ్ డిఫరెన్స్ అనేది ఆల్వేస్ కాన్స్టాంట్ ఆర్ సేమ్. ప్రజెంట్లో ఎంత ఏజ్ గ్యాప్ ఉందో ఫ్యూచర్లో అంతే ఏజ్ గ్యాప్ ఉంటుంది, అండ్ పాస్ట్లో కూడా అంతే ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడే ఈ ప్రాబ్లం కంటే ముందు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఏంటిదంటే, ఒక పేజీ కావాలి, ఇది క్లియర్ చేసేస్తాను ఒక నిమిషం. లేకపోతే ఇక్కడ చెప్పేస్తాను. ఓకే, ఇది క్లియర్ చేయాల్సింది. ఏంటిదంటే, ఒకటి పాస్ట్ ఏజ్ ఉంటుంది అండ్ ఇంకో పాస్ట్ ఏజ్. వీటికి రిలేషన్ ఏంటి? పాస్ట్ ఏజ్కి రిలేషన్ ఏంటిది? ఇంకోటి ఫ్యూచర్ ఏజ్ అండ్ ఫ్యూచర్ వీటికి రిలేషన్ ఏంటిది? ఇంకోటి పాస్ట్ అండ్ ఫ్యూచర్ వీటికి రిలేషన్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ యొక్క 10 ఇయర్స్ అగో అతని ఏజ్ అనేది ఒక 20 ఇయర్స్ అనుకోండి. 10 ఇయర్స్ అగో 20 ఇయర్స్ అయితే ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం, క్లియర్గా రాసుకుందాం. ఈ యొక్క ఎగ్జాంపుల్తో మీకు ఈ 3 కాన్సెప్ట్ అనేవి క్లియర్ అవుతాయి కాబట్టి మంచిగా రాసుకుందాం. ఏంటంటే, పాస్ట్ ఏజ్ ఉంది, ఇది ప్రజెంట్ ఉంది, ఇది ఫ్యూచర్ ఉంది. అయితే పాస్ట్లో అతని ఏజ్ అనేది ఒక 10 ఇయర్స్ ఉందనుకోండి. ప్రజెంట్లో అతని ఏజ్ అనేది ఒక 20 ఇయర్స్ ఉందనుకోండి. ఫ్యూచర్లో అతని ఏజ్ అనేది ఒక 30 ఇయర్స్ ఉందనుకోండి. ఓకే, అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 10 ఇయర్స్ అగో పాస్ట్ నుంచి 10 ఇయర్స్ పాస్ట్ కదా. ఓకే, 10 ఇయర్స్ పాస్ట్లో అతని ఏజ్ 10 ఇయర్స్ పాస్ట్లో అతని ఏజ్ 10 ఇయర్ ఉందనుకోండి. అయితే 10 ఇయర్ ప్రజెంట్లో అతని ఏజ్ ఎంత? సేమ్ నెంబర్ కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం తీసుకుందాం? ఇది ఒక 25 తీసుకుందాం.
10 అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది 25 years ఉందనుకోండి. అయితే 15 years అగో అంటే 15 years పాస్ట్లో అతని ఏజ్ ఎంత ఉంది? 15 years పాస్ట్లో అతని ఏజ్ 10 years ఉందనుకోండి. 15 years పాస్ట్లో అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? దానికి 15 years యాడ్ అవుతుంది కదా, అంటే 25 అవుతుంది, అంటే ప్రజెంటేజ్ వచ్చింది. కానీ 15 year పాస్ట్లో 10 years ఉండి మనం ఇంకా పాస్ట్లోనే కావాలి. ఒక 5 years పాస్ట్లో అతని ఏజ్ ఎంత కావాలనుకోండి. 5 years పాస్ట్లో అంటే 15 year పాస్ట్లో 10 ఉంది, మీకు 5 years పాస్ట్లో కావాలి. 5 years పాస్ట్లో అంటే ప్రజెంట్లో ఎంత ఉంది? 25 ఉంది. ఈ 25 అనేది ప్రజెంట్ ఏజ్ కదా. దీని నుంచి మీరు ఏం చేయాలంటే ఈ పాస్ట్లో ఉన్న ఏజ్ ఉందిగా 5 years పాస్ట్, దాన్ని తీసేయాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో చెప్పాలి మీకు, పాస్ట్ ఏజ్ అనేది సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు మంచి ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే పాస్ట్ అనేది ఏజ్ వచ్చినప్పుడు మీరు ఆ ఏజెస్ అనేది మైనస్ అనేది డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఏజెస్ డిఫరెన్స్ ఆర్ వాటిని మైనస్ అనేది చేయాలి. అండ్ ఫ్యూచర్ వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా అర్థం చేసుకోండి. ఒకడు 8 years పాస్ట్లో అతని ఏజ్ 10 years ఉందనుకోండి. ఇంకో 8 years పాస్ట్లో 10 years ఉందంటే 5 years పాస్ట్లో ఎంత ఉందని అడుగుతారు. 5 years పాస్ట్లో ఎంత ఉందని అడుగుతారు. 8 years పాస్ట్లో 10 ఉందనుకోండి. అయితే ప్రజెంట్ ఎంత ఉంది? 18 ఉంటుంది. అంటే 5 years పాస్ట్లో అడిగింది కాబట్టి దీని నుంచి మీరు ఒకవేళ ఆ 5ని తీసేశారనుకోండి, ఎంత వస్తుంది? 13 years అనేది వస్తుంది. ఆ 13 years అతని పాస్ట్ ఏజ్ అన్నమాట. అంటే మీరు ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ప్రజెంట్ 18 ఉంది కదా, 8లో పాస్ట్ 8 years పాస్ట్ కదా. 8 year పాస్ట్ మైనస్ మనకు కావాల్సింది 5 year పాస్ట్. ఈ రెండు పాస్ట్ ఏజెస్, వీటిని తీసారనుకోండి మీకు ఎంత వాల్యూ వస్తుంది? 3 అనేది వస్తుంది. ఈ 3ని మీరు ఈ 10కి కనుక కలిపారనుకోండి, అదే మనకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పాస్ట్ కేసులో ఇది అంటే 8 year పాస్ట్లో అతని ఏజ్ సంథింగ్ ఉంది అండ్ 5 years పాస్ట్లో మనకు కావాలనుకోండి. ఇది ఇందాక ముందు చెప్పిన ఎగ్జాంపులే. 8 year పాస్ట్లో అతని ఏజ్ 10 years ఉంది అండ్ మీకు కావాల్సింది 8 year పాస్ట్లో అంటే మీకు ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ ప్రాసెస్ ఇదన్నమాట. 8 year పాస్ట్లో 10 years ఉంది కదా. అయితే ప్రజెంట్లో ఎంత ఉంది? ప్రజెంట్ ఎంత ఉంటుంది? 18 ఉంటుంది. 5 year పాస్ట్లో అంటే 5 years పాస్ట్లో అంటే దీని నుంచి 5 తీసేసాం అనుకోండి, 18 నుంచి 5 తీసేసాం అనుకోండి, మీకు 13 వస్తుంది. ఇది ప్రాసెస్. కాకపోతే మీరు దీన్ని సింపుల్గా చేయాలనుకోండి, కొన్ని క్వశ్చన్స్లో ఇవన్నీ ప్రాసెస్ చేయలేము మనం. అలాంటప్పుడు మీకు 8 year పాస్ట్ అన్నాడు, దాని తర్వాత మళ్ళీ 5 years పాస్ట్లో అడిగాడు. దీని నుంచి మీరు డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే 3 years అవుతుంది కదా. ఈ 3ని ఆ 10కి యాడ్ చేశారనుకోండి, 13 years ఇలాగే వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం చేయడానికి ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. అలాగే ఫ్యూచర్ అన్నాడు అనుకోండి, ఫ్యూచర్ అన్నా కానీ ఏజ్ డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ తీసుకొని యాక్చువల్ ఏజ్కి ప్లస్ చేయాలి. అండ్ పాస్ట్ నుంచి ఫ్యూచర్ అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లో అతని ఏజ్ 10 years పాస్ట్లో అతని ఏజ్ ఒక 10 ఉంది అండ్ ఫ్యూచర్లో కొంత ఏజ్ ఉంది. ఫ్యూచర్లో ఒక 20 years ఉందనుకోండి. అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి మీకు ఏజ్ కనుక పోవాలంటే వాళ్ళ ఏజెస్ అనేది సమ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 8 years అగో అతనిది 10 ఉంది, ఇది 8 years అగో. ఈ 8 years దీన్ని కలిపితే ప్రజెంట్ వస్తుంది. అండ్ ఫ్యూచర్ అన్నాడు అనుకోండి, ఈ నుంచి ఒక 2 years ఫ్యూచర్లో ఉన్నాడు అనుకోండి. 2 years 18కి 2 కలిపితే ఎంత? 20 years. అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి పాస్ట్లో ఎంత ఉంది? 10 years ఉంది కదా. 10 years ఉంది, దీనికి 8 year పాస్ట్ అన్నాడు, 8 year పాస్ట్ ప్లస్ 2 year ఫ్యూచర్ అన్నాడు, ప్లస్ 2 years ఫ్యూచర్ చేశాడు అనుకో, ఎంత వచ్చింది మీకు? ఈ 10 years అనేది వచ్చింది. ఈ 10 yearsని మీరు ఈ 10 yearsకి యాడ్ చేస్తే మీకు అతని ఫ్యూచర్ ఏజ్ అనేది వచ్చింది. ఎంత? ఈ 10 years 20 years వచ్చింది కదా. మనం ఇలా చేసిన 20 years వచ్చింది, ఈ ప్రాసెస్లో చేసినా కానీ 20 years అనేది వచ్చింది. అంటే మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉండాలని మాత్రమే ఇది నేను చెప్పేది. లేకపోతే మీరు డైరెక్ట్గా గిట్ట సాల్వ్ చేయొచ్చు, మీరు ఈ మెథడ్ని గిట్ట యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మీకు పాస్ట్ అన్నప్పుడు ఏజ్ డిఫరెన్స్ తీసుకోవాలి, ఫ్యూచర్ అన్నప్పుడు ఏజ్ డిఫరెన్స్ తీసుకోవాలి, పాస్ట్ ఫ్యూచర్ అన్నప్పుడు ఆ ఏజెస్ అనేది సమ్ చేసుకొని తీసుకోవాలనేది మీకు తెలియాలి. అయితే నెక్స్ట్ మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేద్దాం. అక్కడ మీకు మల్టిపుల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీకు ఇంకా మంచిగా క్లారిటీ అనేది వస్తుంది. ఒక నిమిషం ఫ్యాన్ వేసుకుంటాం, చెమటలు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈస్ మీరు ఏ ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఇది ప్రాసెస్, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఈ టేబుల్ అనేది తీసుకోండి. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్ కదా. అయితే ఏమన్నాడంటే ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హిస్ సన్ టుగెదర్ ఈజ్, ఓకే ఫాదర్ ఉన్నాడు ప్లస్ సన్ ఉన్నాడు, ఇద్దరు ఏజ్ వచ్చేసి 60 years అంట. అయితే
6 years ago అంటే ఫాదర్ ఏజ్ 6 years మైనస్ అవుతుంది. అండ్ నేను అగో అంటే మైనస్ చేయాలని చెప్పాను. అగో అంటే అగో కానీ బిఫోర్ కానీ అన్నప్పుడు మీరు మైనస్ అనేది చేయాలి. అంటే ఫాదర్ ఏజ్ 6 years అగో అవుతుంది, సన్ ఏజ్ -6 years అవుతుంది. అంటే ఎంత 12 years తగ్గుతుంది. అంటే 12 years అగో వాళ్ళ ఇద్దరు ఏజ్ సమ్ ఎంత అవుతుంది, ఫాదర్ ప్లస్ సన్ 12 years అగో ఎంత అవుతుంది, దీని నుంచి 12 తీసేసారు అనుకోండి, మీకు 48 అనేది అవుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే 6 years అగో అంటే ఫాదర్కి 6 years అగో అండ్ సన్కి గిట్ట 6 years అగో, అంటే ఇద్దరు 6 years వెనక్కి పోతారు. ద ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ సన్. ఓకే, ఇది ఫాదర్, ఇది సన్ అనుకోండి. ఫాదర్ ఏజ్ 5 times ఉందంట సన్ ఏజ్కి. ఇది ఎప్పుడు 6 years అగో, ఇక్కడ నుంచి 6, ఇది ప్రజెంట్ ఏజ్. ఓకే, అయితే వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ 6 years? ఆఫ్టర్ 6 years అంటే ప్లస్ 6 years తర్వాత ఫ్యూచర్లో అతని సన్ ఏజ్ ఎంత అని అడుగుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే ఏమొచ్చింది మనకి, పాస్ట్లో వాళ్ళ రేషియో అనేది వచ్చింది. పాస్ట్లో వాళ్ళ టోటల్ రేషియో ఎంత ఉంది, 5 + 1 6 రేషియో ఉంది. ఈ 6 రేషియో ఆల్రెడీ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కదా. పాస్ట్లో వాళ్ళ ఏజ్ ఎంత, 48 years. దీని నుంచి మీకు 1 రేషియో వాల్యూ ఎంత వస్తుంది, 6 8 48, అంటే 1 రేషియో వాల్యూ 8 అనేది వచ్చింది. ఈ 1 రేషియో నుంచి మళ్ళీ మీరు వాళ్ళ యొక్క ఏజెస్ అనేవి కనుక్కోవచ్చు అన్న, పాస్ట్ ఏజెస్ కనుక్కోవచ్చు. అలాంటప్పుడు పాస్ట్ ఏజ్ ఏమవుతుంది, 5 8 40 years ఇతంది అవుతుంది, అండ్ 8 years ఇతంది సంద అవుతుంది. 1 రేషియో వాల్యూ కదా, 8 years అవుతుంది. అయితే మనకి ఏం అడిగాడంటే, వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఆఫ్టర్ 6 years? 6 years తర్వాత ఏంటంటే, ఇది పాస్ట్ 5 years తర్వాత కదా, 5 times 6 years అగో. ఓకే, ఇది 6 years అగో 8 years ఉంది అతని ఏజ్. ఆ నుంచి అతను ప్రజెంట్లోకి రావాలంటే ప్లస్ 6 years చేయాలి. అంటే 8 + 6 అంటే ఎంత వస్తుంది మనకి, 14 years వస్తుంది. 14 years, ఈ 14 years ఇది ప్రజెంట్ ఏజ్. అతను 6 years ఫ్యూచర్లో ఉన్నాడు కాబట్టి దీనికి ప్లస్ 6 years చేశారనుకోండి, ప్లస్ 6 చేస్తే మీకు 20 years అనేది ఆప్షన్ వస్తుంది. 20 years. అతను ఫాదర్ ఏజ్ అడిగితే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం చేయొచ్చు. ఇది ఇక్కడ నుంచి 40 years 6 years పాస్ట్లో కదా, ప్రజెంట్లో రావాలంటే 46 years. ఇక్కడ నుంచి ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో 6 years తర్వాత అన్నాడు కదా, 6 years తర్వాత అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 52 years అనేది అవుతుంది. ఇది ఫాదర్ ఏజ్ అడిగితే ఫాదర్. ఇలాగ వాళ్ళ రేషియో గిట్ట అడగవచ్చు. ఒకవేళ ఇలా రేషియో అడిగితే ఇతను ఎంత ఉంది, 20 years ఉంది, ఇతను ఎంత ఉంది, 52 years ఉంది. దీని నుంచి మీరు రేషియో కనుక తీస్తే ఇది ఎంత అవుతుంది మనకి, 26 అవుతుంది. 26:10 అంటే 13:5 రేషియో అనేది అవుతుంది. ఇలాగా మీరు వాళ్ళ రేషియోస్ కనుక్కోవచ్చు, ఫ్యూచర్ రేషియోస్, పాస్ట్ రేషియోస్ అన్ని కనుక్కోవచ్చు అనమాట. అతను డైరెక్ట్ సింపుల్గా అతను సన్ ఏజ్ అడిగాడు కాబట్టి నేను డైరెక్ట్ మనకు పాస్ట్లో వచ్చింది దానికి 12 years కలిపేశాను. ప్రజెంట్ రావడానికి 6 years, ఫ్యూచర్ రావడానికి 6 years, 12 years కలిపితే 20 years అనేది మీ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రామ, మోహన్ అండ్ సాగర్ టుగెదర్ ఇస్ 93. ఓకే, రామ ప్లస్ మోహన్ ప్లస్ సాగర్, ఈ ముగ్గురు ఏజ్ కలిపేసి 93 years ఉందండి టుగెదర్. 10 years అగో అంటే ముగ్గురికి 10 years తగ్గుద్ది. ముగ్గురికి 10 years, -10. ఒకరికి రామాది -10, మోహన్ది -10, సాగర్ది -10, అంటే -30 years చేస్తే అంటే రామ ప్లస్ మోహన్ ప్లస్ సాగర్ ఇలా -30 చేస్తే ఎంత, 63 years అవుతుంది. 63. ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 2:3:4 అంట. ఓకే, పాస్ట్లో రేషియో ఇచ్చిండు ఎంత, 2:3:4 కదా, ఇది పాస్ట్లో. మనకి ఏజ్ వచ్చింది కదా, ఈ పాస్ట్ ఏజ్ మనం ఆల్రెడీ 30 years అనేది తీసేసాం, అంటే పాస్ట్ ఏజ్ అనేది వచ్చింది. అయితే ఈ టోటల్ ఏజ్ రేషియో ఎంత ఉంది, 7 9 కదా, అంటే 9 units వాల్యూ అనేది 63 అయితే 9 7 times పోతుంది. 9 7 63, 7 times అంటే 1 రేషియో వాల్యూ 7 years వచ్చింది. వస్తే ఏమన్నాడంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాగర్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాగర్ అంటే వాడు 3rd person కదా, అంటే ఈ 4 units వాల్యూ మనం కనుక్కుందాం. అంటే 4 units వాల్యూ ఎంత అవుతుంది, అన్ని చేయాల్సిన అవసరం లేదు, అందరి ఏజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్లో కూడా ఇలాగే సాల్వ్ చేయాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. 4 × 7 అంటే 28 years అనేది 28 years అనేది ఎప్పుడు, ఇది 10 years పాస్ట్లో. మీరు డైరెక్ట్ 28 years ఇక్కడ ఆప్షన్లో ఉంటే 28 years అని మీరు ఏదో టిక్ చేయొద్దు. ఇక్కడ ఆప్షన్ 28 years ఉందనుకో, 28 years అని టిక్ చేయొద్దు. ఏమన్నా అంటే ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఈ ఏజ్ ఎప్పుడు వచ్చింది మనకి, ఇది పాస్ట్ ఏజ్ 10 years తర్వాత, అంటే ప్రజెంట్లో రావాలంటే ప్లస్ 10 years చేశారనుకోండి, 38 years అనేది మీ ఆన్సర్. 38 years, డి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 boys ఆర్ ప్లేయింగ్. ముగ్గురు బాయ్స్ ప్లే చేస్తున్నారంట. ఓకే, ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ బాయ్ ఈజ్ హాఫ్ ఏజ్ ఆఫ్ ద సెకండ్ బాయ్. ఓకే, 3 boys, ఫస్ట్ వన్, బి, సి, ముగ్గురు ప్లే చేస్తున్నారు.
ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ బాయ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ బాయ్. ఫస్ట్ బాయ్ ఏజ్ అనేది సెకండ్ వాడి మీద డిపెండ్ అయి ఉంది. ఓకే. ద ఏజ్ ఆఫ్ ద థర్డ్ బాయ్ ఇస్ 4 times ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ బాయ్. ఫోర్త్ బాయ్ ఏజ్ అనేది ఫస్ట్ బాయ్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే. అయితే దీని నుంచి ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ బాయ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సెకండ్ బాయ్. ఓకే. హాఫ్ ఆఫ్ ద అంటే ఏమన్నా నీకు హాఫ్ అంటే 50%. 50% యొక్క ఫ్రాక్షన్ ఎంత 1/2 కదా. 1/2 కదా. అంటే మనం ఏమనుకుందామంటే ద ఫస్ట్ బాయ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద సెకండ్ బాయ్. ఓకే. సెకండ్ బాయ్ ఏజ్ని 2 అనుకుందాం. అయితే ఫస్ట్ బాయ్ ఏజ్ ఎంత 1 years అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ దీంట్లో హాఫ్ అనేది ఉంది. ఓకే. ద ఏజ్ ఆఫ్ ద థర్డ్ బాయ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ బాయ్. థర్డ్ బాయ్ ఏజ్ అనేది ఫస్ట్ బాయ్ ఏజ్ కంటే 4 times ఉందంట. అంటే 1 yearకి 4 times అంటే 1 into 4 తీసామనుకోండి, ఇది 4 years అవుతుంది. ఇది వాళ్ళ ఏజ్ రేషియో 1:2:4. ఇది ఏజ్ రేషియో. అయితే ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 14 years అంట. మన రేషియో ప్రకారం ఎంత ఉంది మనకి 4, 6, 7. ఈ 7 units వాల్యూ అనేది 14 years అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద థర్డ్ బాయ్. అంటే మనకు 4 units వాల్యూ కావాలి. 4 units వాల్యూ కావాలనుకోండి, 7 1 times, 7 2 times కదా. క్రాస్ మల్టిప్లై 7 4 2 8 years. 8 years అనేది మనకు థర్డ్ బాయ్ ఏజ్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఈ యూనిట్ అనేది నేను మళ్ళీ చెప్తున్నా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ రాకపోతే మీకు ఈ యూనిట్ అనేది అస్సలు రాదు. 100% గుర్తుపెట్టుకోండి. నేను దీనిపైన ఆల్రెడీ వీడియో అనేది చేశాను. మీరు ఒకవేళ ఆ కాన్సెప్ట్ కానీ మీకు క్లియర్గా లేకపోతే ఆ వీడియో అనేది రిఫర్ చేసి అది చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి ఈ రేషియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే మీకు యూనిట్ అనేది అస్సలు అర్థం కాదు. ఏంటిదంటే ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ద ఫస్ట్ బాయ్ ఏజ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ బాయ్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ద సెకండ్ బాయ్. హాఫ్ అంటే 50% వాల్యూ. 50% అంటే 1/2. ఇది రేషియో. ఇది ఫ్రాక్షన్ లేదా పర్సెంటేజ్ యూనిట్ చెప్పినప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఇలా వస్తాయని చెప్పాను. అంటే సెకండ్ బాయ్ ఏజ్ అనేది మీరు 2 units తీసుకుంటే ఫస్ట్ బాయ్ ఏజ్ అనేది 1 unit అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా హాఫ్. అండ్ అంటే థర్డ్ బాయ్ ఏజ్ అనేది ఫస్ట్ బాయ్ ఏజ్కి ఎగ్జాక్ట్గా 4 times ఉన్నాడు అన్నాడు. అంటే 1కి 4 times అంటే 4. ఈ రేషియో అనేది ఇలా వస్తుంది. దీని నుంచి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఇస్ A plus B is 50 years. A plus B వీళ్ళ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 50 years ఉందంట. ఓకే. ఇది ప్రజెంట్ ఏజ్. వాళ్ళకి పాస్ట్లో కొంత ఏజ్ ఉంటుంది, ఏదో చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఇస్ 6 years. ఓకే. A plus B ఎంత ఉంది అండ్ ఏకి బికి డిఫరెన్స్ ఎంత ఉందంట 6 years ఉందంట. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది ఎంత అడిగాడు. ఓకే. A plus B వాల్యూ ఉంది మనకి, A plus B వాల్యూ గిట్ ఉంది. ఇది ఎంత 50 years. దీని నుంచి మీరు డిఫరెన్స్ కాబట్టి దీన్ని 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు బీబీ క్యాన్సిల్ అయ్యి 2A వాల్యూ మిగులుతుంది. 2A వాల్యూ ఎంత అవుతుంది 56 years అనేది అవుతుంది. 50 + 6. దీని నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2 1 2 2 4 2 8 16. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 28 years వచ్చింది. ఏ వాల్యూ 28 years. ఏ వాల్యూ 28 yearsని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే A plus B = 50 years కదా. దీని నుంచి ఏ వాల్యూ మీరు 28 years తీసేసారనుకోండి, B = ఎంత వస్తుంది 50 - 28 years చేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు 22 years అనేది వస్తుంది. 22 years. ఓకే. ఏం లేదు, రెండు సింపుల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. A plus B వాల్యూ ఇచ్చాడు, A - B వాల్యూ ఇచ్చాడు. దీని నుంచి మనకు B ఏజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10 years ago -10 years ద ఏజ్ ఆఫ్ అరుణ్ అండ్ రాజేష్ వర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. 1:3 రేషియోలో ఉందంట. ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ అంటే ఇది ప్రజెంట్ ఏజ్. దీని నుంచి +5 చేశాక +5 years తర్వాత ద రేషియో ఇస్ 2:3 అంట. 2:3. అయితే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ అరుణ్ అండ్ రాజేష్. అయితే ఇక్కడ వాళ్ళ రేషియో ఏంటిది అనేది వాళ్ళు కనుక్కోమన్నారు. ఈ రేషియో ఏంటిది అయితే ఏంటిదంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి రావాలంటే మీకు ఏజెస్ అనేవి ప్లస్ చేయాలని చెప్పాను. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను స్టార్టింగ్లో మీకు చెప్పినాయి. అయితే 10 years పాస్ట్ నుంచి 5 years ప్రజెంట్లోకి వచ్చాడు. అంటే టోటల్గా ఎన్ని ఇయర్స్ 15 years అనేవి అయ్యాయి. 15 years. ఈ కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, పక్కన పెట్టుకోండి. అయితే పాస్ట్లో ఏజ్ రేషియో ఎంత ఉంది 1:3 ఉంది. ఫ్యూచర్లో 2:3 అయింది. 2:3 అనేది అయింది. అయితే మీరు ఏం చేస్తారంటే 3 కదా. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏది బీది ఏ అనుకుందామా, అరుణ్ రాజేష్ కదా. అరుణ్
ఇది రాజేష్ కదా. అయితే ఇక్కడ మీరు వీళ్ళ ఏజ్ గ్యాప్ అనేది చూడండి, ఇక్కడ ఏజ్ గ్యాప్ 2 ఇయర్స్ ఉంది, ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ ఉంది. అంటే ఏజ్ గ్యాప్ సేమ్ లేదు. ఇలాంటి కేసులో మనం వీటిని అడిషన్ చేయడం కానీ తీసేయడం కానీ అవేం చేయలేము. అలాంటి కేసులో నేను ఏం చేయాలని చెప్పాను, వీటిని బ్యాలెన్స్ అనేది చేయాలి. రేషియో బ్యాలెన్స్ ఎలా చేస్తామో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఈ టూ ఉంది కదా, ఈ 2తో మీరు దీన్ని మల్టిప్లై చేయండి ఇంటూ 2, అండ్ ఈ గ్యాప్తో దీన్ని మల్టిప్లై చేయండి ఇంటూ 1 చేశారనుకోండి, ఏమవుతుంది మీకు 1:3. ఇది ఎంత అవుతుంది 4:6, 4:6 అవుతుంది కదా. 4:6 అయితే ఇక్కడ గ్యాప్ చూడండి మీరు ఎంత అయింది, 1 to 4 అయింది, అంటే +3 ఇయర్స్ అయింది, అండ్ 3 to 6 అయింది, అంటే +3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్ వాల్యూ 3 ఇయర్స్ రేషియోలో ఇంక్రిమెంటే, ఈ 3 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఎంత, బికాస్ ఆఫ్ 15 ఇయర్స్. అంటే ఇక్కడ నుంచి 1 రేషియో వాల్యూ ఎంత వస్తుంది మీకు, 5 ఇయర్స్ అనేది అవుతుంది. 1 రేషియో వాల్యూ 5 ఇయర్స్ వచ్చింది మీకు. దీని నుంచి మీరు ఏదన్నా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మీరు 2 మెథడ్స్ చెప్తాను, ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. దీని నుంచి మీరు దీంతో మల్టిప్లై చేశారనుకోండి, ఈ రేషియోస్ అనేవి ఇప్పుడు ఇచ్చిపెట్టండి, వీటితో మనకు సంబంధం లేదు. ఒకసారి మల్టిప్లై చేసి రేషియోస్ మనం కన్వర్ట్ చేశాక మనకు ఈ రేషియోస్ తీసుకోవద్దు, పాతాయి, కొత్త రేషియోస్ అనేవి తీసుకోవాలి. కొత్త రేషియోస్ అనేవి ఇవి ఫ్యూచర్ రేషియో అనేది పాస్ట్ రేషియో కదా. అయితే మీరు ఒకవేళ ఫ్యూచర్ రేషియో కనుక్కున్నారనుకోండి, ఏమవుతుంది మీకు 4 5 20 ఇయర్స్ అవుతుంది, ఈస్ట్ 5 6 30 ఇయర్స్ అవుతుంది, 30 ఇయర్స్. ఇది ఫ్యూచర్లో, కానీ వాడు అడిగింది ప్రజెంట్ కదా. ప్రజెంట్ అంటే ఇక్కడ నుంచి ఫ్యూచర్ 5 ఇయర్స్ కదా. ఈ 5 ఇయర్స్ తీసేస్తే మీకు ఎంత అవుతుంది, 20లో 5 ఇయర్స్ తీసేస్తే ఇదంతా 15, ఇదంతా 25. ఇక్కడ రేషియో కానీ మీరు ఫైండ్ చేస్తే 5 3 times, 5 5 times, అంటే 3:5 అనేది మీ ఆన్సర్ వస్తుంది, 3:5. ఒకవేళ మీరు ఫ్యూచర్లో కనుక్కోకుండా మీరు ప్రజెంట్లో పాస్ట్లో కనుక్కున్నారనుకోండి, పాస్ట్ రేషియో 1:3 కదా, అంటే 1:3 × 5 అంటే 5:15 అనేది ఇది పాస్ట్లో వాళ్ళ ఏజ్. దీని నుంచి వాళ్ళు ఏం చేయాలి, 10 ఇయర్స్ రావాలి ముందుకు, ప్రజెంట్లో రావాలంటే 10 ఇయర్స్ రావాలంటే 5కి 10 కలిపితే 15 ఇయర్స్, 15కి 10 కలిపితే 25 ఇయర్స్. దీన్ని కనుక మీకు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 3:5 అనేది వస్తుంది. అంటే మీరు పాస్ట్లో ఏజ్ రేషియోని ఉపయోగించుకొని చేసినా, ప్రజెంట్లో రేషియోని యూజ్ చేసుకొని చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్ అనేది వస్తుంది అనమాట. అంటే మీకు జస్ట్ ఓవరాల్గా ఇలా చేయాలని తెలియాలి కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ ఈజ్ 7 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ప్రజెంట్ ఏజ్ అనేది ప్రజెంట్లో ఇచ్చాడు, ప్రజెంట్ ఏజ్, ఇది ఫాదర్, ఇది సన్. ఇంకోటి కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొన్ని కేసెస్లో మాత్రమే సన్ ఏజ్ ఎక్కువ ఉండొచ్చు. అంటే క్వశ్చన్లో వాడు కావాలని మిస్టేక్ చేయించాలనుకున్నప్పుడు సో సన్ ఏజ్ ఎక్కువ ఇచ్చి ఫాదర్ ఏజ్ తక్కువ ఇస్తాడు. కాకపోతే సన్ను, ఫాదరు, మదరు, హస్బెండ్ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎవరైతే హస్బెండ్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ ఇది ఉంటుందా, వీళ్ళ ఏజ్ అనేది ఆల్వేస్ ఎక్కువ ఉంటుంది, ఆల్వేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రేషియోలో గిట్ట ఎక్కువ ఉంది. ఏజ్ తీసుకున్నా కానీ, వాళ్ళ ఏజ్ రేషియో తీసుకున్నా కానీ ఆల్వేస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు అది కన్ఫ్యూజన్ అయినా కానీ మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, 7 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే సన్ అనేవాడు ప్రజెంట్లో ఇచ్చాడు కదా, సన్ అనేవాడు 1 యూనిట్ ఉంటే ఫాదర్ అనేవాడు 7 యూనిట్లో ఉన్నాడంట, 7 రేషియోలో, 1:7. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 5 ఇయర్స్ ముందుకు వచ్చాక ద సన్ విల్ బి ద 1/4 ఆఫ్ ద ఫాదర్ 1/4 అంటే 1/4 కదా. అంటే ఫాదర్ అనేవాడు 4 యూనిట్స్ ఉంటే సన్ అనేవాడు 1 యూనిట్ ఉన్నాడు అంట. ఓకే, ఉంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్. ప్రెజెంట్ ఏజ్ సన్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏజ్ గ్యాప్ చూడండి 3 ఇయర్స్ ఉంది, ఇక్కడ రేషియో గ్యాప్ చూడండి ఎంత ఉంది, 6 ఇయర్స్ ఉంది కదా. అయితే మీరు దీన్ని గ్యాప్ ఈక్వల్గా వచ్చేటట్టు చూడండి. అంటే ఇక్కడ నుంచి ఇలా అనొచ్చు, చేయొచ్చు. ఇంకోటి సెకండ్ కేసు ఏంటంటే, సెకండ్ది ఇలా ఏజ్ గ్యాప్ అన్న చూడొచ్చు. ఇందాక క్వశ్చన్కి అలా చేసాం కదా. మీకు ఇంకోటి చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రజెంట్లో అతని ఏజ్ 1 రేషియోలోనే ఉంది, అంటే సన్ది 1 రేషియోలోనే ఉంది. ఫ్యూచర్లో చూడండి 1 రేషియోలోనే ఉంది. అంటే ప్రజెంట్ నుంచి అతను ఫ్యూచర్కి వెళ్ళాడు కాబట్టి అతను ఎంతో కొంత ఏజ్ అనేది పెరిగి ఉంటాడు. ఇక్కడ ఏజ్ గ్యాప్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 3 ఇయర్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి 0, అంటే ఏజ్ గ్యాప్ అనేది ఈక్వల్గా లేదు. ఒకవేళ మీరు దీన్ని ఈక్వల్గా ×1 ×2 చేశారనుకోండి, ఇలా మీరు చెక్ చేసుకోండి, ×2 చేశారనుకోండి ఏమవుతుంది, అప్పుడు ఇది 8:2 రేషియోలో అవుతుంది. అయితే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 7:1 రేషియోలో ఉంది, 8:2 రేషియోలో అయింది కదా. ఇప్పుడు ఏజ్ గ్యాప్ చూస్తే 1 part 2 partగా ఇంక్రీజ్ అయింది, 7 part 8 part కానీ 1 part ఇంక్రీజ్ అయింది. ఆ 1 part ఇంక్రీజ్ అయింది, 1 part అనేది ఇంక్రీజ్ అయింది. అది దేనివల్ల ఇంక్రీజ్ అయింది, 5 ఇయర్స్ పోవడం వల్ల ఇంక్రీజ్ అయింది. 5 ఇయర్స్ ఫ్యూచర్లో పోవడం వల్ల 1 part అనేది ఇంక్రీజ్ అయింది. అయితే వాడు ఏమన్నాడంటే, అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 యూనిట్ వాల్యూ 5 ఇయర్స్ అనేది వచ్చింది. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ప్రెజెంట్ ఏజ్ అడిగాడు. సన్ ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంది, 1 యూనిటే ఉంది. మనకు 1 యూనిట్ వాల్యూ ఏమొచ్చింది, 5 ఇయర్స్ వచ్చింది.
కాబట్టి డైరెక్ట్గా పర్సెంటేజ్ అనేది 5 ఇయర్స్. ఒకవేళ ఫాదర్ది కనుక్కోమన్నాడు అనుకోండి, ఫాదర్లో 7 యూనిట్ కదా, 7 × 5 అంటే 35 ఇయర్స్ వస్తుంది. 35 ఇయర్స్ అనేది ఫాదర్ ఏజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. ఓకే, ఆఫ్టర్ 8 ఇయర్స్ ఇట్ విల్ బి 8 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి. ఇది మీకు హోంవర్క్ ప్రాబ్లం. ఇది సేమ్ ఇందాక చేసినట్టే ఉంది. మీరు దీన్ని చేసి దీని ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్లో చెప్పండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక డబల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను స్కిప్ చేసేసాను. హోంవర్క్ కింద చేసుకొని చేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఫాదర్ ఇస్ త్రీ టైమ్స్ ఓల్డర్ యాజ్ హిస్ సన్. ఓకే, ఫాదర్ సన్ ఏజ్ ఇచ్చాడు. మళ్ళీ ఫాదర్ ఇస్ట్ సన్ ఏమి ఇచ్చాడంటే 3 టైమ్స్ ఓల్డర్, అంటే ఫాదర్ ఏజ్ 3 రేషియోలో ఉంటే సన్ ఏజ్ 1 రేషియోలో ఉంది. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్న ఇది ప్రజెంట్ ఏజ్ కదా, ప్రజెంట్ ఏదో ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే +5 చేస్తే ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 56 ఇయర్స్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 56 ఇయర్స్. ఓకే, ఇది ఎక్స్ ఉందనుకోండి, 3x ఏజ్, ఇది 1x ఉందనుకోండి. దీని తర్వాత ఇది 5 ఇయర్స్ ముందు, అయితే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది, 3x + 5 అవుతుంది. ఇది ఇది x + 5 అవుతుంది. ఈ 3x + 5 x + 5 దీని వాల్యూ ఎంత అంటే 56 ఇయర్స్ అంట. 56 ఇయర్స్ అంటే ఏమవుతుంది మనకు, ఈ రెండు మీరు రేషియో ప్లస్ చేస్తే 3x x 4x + 10 5 5 10 కదా, +10 దట్ ఈక్వల్స్ టు 56 ఇయర్స్. దీని నుంచి 4x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 46 ఇయర్స్ అనేది అవుతుంది. 46 ఇయర్స్ అనేది అవుతుంది. దీని నుంచి x వాల్యూ ఏమొస్తుంది మనకి, 4 1 టైమ్స్ 4 10 టైమ్స్ 4 41 టైమ్స్ కదా, 41 టైమ్స్ 2 మిగులుతుంది 0.5 టైమ్స్ అంటే 41.5 వస్తుంది. అంతేనా, 41 కదా, 41 అంటే 11.5. ఓకే సారీ, 11.5 టైమ్స్ వస్తుంది. 11.5 టైమ్స్ x వాల్యూ 11.5 అనేది వస్తుంది. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ అంట, అంటే ప్రజెంట్ ఏజ్ అయితే ఈ 5 ఇయర్స్ తర్వాత కదా, ప్రజెంట్ ఏజ్ ఎంత ఇదే కదా మనకి 1x వాల్యూ. 1x వాల్యూ అంటే x వాల్యూ కదా, x ఈక్వల్స్ ఎంత 11.5. ఇదే రావాలి ఆన్సర్. ఏమన్నాడు, ఏ ఫాదర్ ఇస్ 3 ఇయర్స్ ఓల్డర్ యాజ్ హిస్ సన్. ఓకే, 3:1 రేషియోలో ఉంది. 5 ఇయర్స్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 ఇయర్స్. ఓకే, తీసేద్దాం. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇదైతే 5 పోతుంది కాబట్టి 10 ఇయర్స్ అండ్ ప్రజెంట్ 46 ఇయర్స్ అవ్వాలి. అంటే 4 యూనిట్ వాల్యూ 46 అయితే దీని నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి. మీరు డైరెక్ట్ ఇలాగే చేసుకోవచ్చు. నేను ఈ చెప్పిన ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఇది మనకు పాస్ట్ ఆర్ ప్రజెంట్లో కదా, ఇది 5 ఇయర్స్ తర్వాత కదా, అంటే ఇద్దరిది 5 ఇయర్స్ పోయి ఉంటుంది. ఇద్దరిది 5 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ తర్వాత ఏజ్ అంతా 56 కదా, అంటే 10 ఇయర్స్ తీసేస్తే ఇక్కడ వీళ్ళ రేషియో ఏమొస్తుంది మనకి, 46 ఇయర్స్ అనేది వస్తుంది. అంటే 4 యూనిట్స్ వాల్యూ 46 వస్తే మనకు 1 యూనిట్ వాల్యూ కావాలి. ఆ 1 యూనిట్ వాల్యూ అనేది సన్ ఏజ్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్. ఇలా చేసినా కానీ 4.5 టైమ్స్. ఈ ఆన్సర్లో ఈ ఆప్షన్లో ఏదో రాంగ్ ఉంటుంది. ఇది ఏదో ఒక ఆప్షన్ తీసేసి 11.5 పెట్టుకోండి. ఇదే మీకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 5 years ago the age of the father 5 years ago the age of father was double the age of his son. 5 years ago అంటే ఏం చెప్పాను, ఇది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఇది నేను ప్రతిసారి మీకు గీసి చూపించేది మీకు ఇలా ఈ మైండ్ సెట్ అనేది అర్థం కావాలని చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కడుంది ఇది, ఓ షర్ట్ మైక్ పెట్టుకోవడమే మర్చిపోయాను నేను ఇంతసేపటి నుంచి. వాయిస్ ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియట్లా, మైక్ పెట్టుకోలేదు. అయితే మెల్లగా గిట్ట మాట్లాడుతున్నా, మైక్ గిట్ట పెట్టుకోలేదు, ఎటుపోయిందో. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మీరు ఎగ్జామ్లో చేసినప్పుడు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఈ టేబుల్ అనేది డైరెక్ట్ మైండ్లో ఉండాలి. జస్ట్ మీరు వాల్యూస్ అనేవి చేసుకుంటే సరిపోద్ది. 5 years ago అంటే ప్రజెంట్ ఏజ్ అనుకుందాం. 5 years ago అంటే 5 years ago కదా, 5 years ago అంటే ఓకే పాస్ట్లో. 5 years ago పాస్ట్లో -5 చేసినప్పుడు ఫాదర్ వాజ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఫాదర్ ఏజ్ ఉంది, సన్ ఏజ్ ఉంది, అంత 2:1 రేషియోలో ఉందంట. అంటే ఇది 5 years ago. 15 years from now ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రజెంట్ నుంచి 15 years తర్వాత అంటే +15 years చేస్తే వాళ్ళ ఏజ్ రేషియో ఎంత, 8:5 అయిందంట. 8:5
మీరు కనుక ఇక్కడ నుంచి చూస్తే ఇది ఎంత రేషియోలో ఇంక్రీజ్ అయింది, 2 to 8 అయింది, అంటే 6 రేషియో అయింది. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 1 to 5 అయింది, అంటే 4 రేషియోలో ఇంక్రీజ్ అయింది. ఈక్వల్గా ఇంక్రీజ్ కాలేదు. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది, 2 to the 4, 4 నుంచి 8 అంటే 4 years, 2 నుంచి 5 అంటే 3 years. ఇది కాదు, ఇంటూ 3 చేసామనుకోండి. ఓకే, దీన్ని ఇంటూ 3 చేసామనుకోండి. దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమొచ్చింది మనకంటే ఇది 4 years అయింది, ఇది 2 years అయింది. 4 to 8 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది మనకి, 4 years ఇంక్రీజ్ అయింది. 2 to 5 అంటే 3 years ఇంక్రీజ్ అయింది. కానీ ఏజ్ అనేది ఈక్వల్గా ఇంక్రీజ్ కావాలి. ఇద్దరు రేషియోలు అంటే వాళ్ళ ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. కాబట్టి రేషియోలో ఇంక్రిమెంట్ అనేది కూడా సేమ్ ఉండాలి. అలాగే మీరు ఈ వాల్యూస్ అనేది నేను ఫస్ట్ 2తో చేసి చూశాను, రాలేదు. తర్వాత 3తో చేసి చూశాను. ఇప్పుడు 3తో చేశారనుకోండి, ఇది ఏమొస్తుంది మనకి, 3 to the 6:3 అనేది వస్తుంది. ఇది 3 నుంచి 6 నుంచి 8 అయింది అనుకో, 2 యూనిట్ ఇంక్రీజ్ అనేది అయింది, 2 యూనిట్ ప్లస్ 2. 3 నుంచి 5 అయింది అనుకో, ప్లస్ 2 అనేది అయింది, అంటే ఈక్వల్గా ఇంక్రిమెంట్ అయింది. ఇలాగా మీరు చెక్ చేసుకోండి. మీరు దీన్ని చేస్తారా, దీన్ని అంటే మీరు ఇప్పుడు నేను ప్రాపర్గా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి, ఇలాగే చేయాలని ఏం చెప్పాను. మీకు ఆ సిచ్యువేషన్లో ఎలాగ గుర్తొస్తుందో మీకు కాన్సెప్ట్ తెలియాల్సింది. అంటే ఈ రేషియో అనేది నేను బ్యాలెన్స్ అనేది చేయాలి. ఓకే, ఒకవేళ కొందరు ఏం చేస్తారంటే దీనికి గ్యాప్ తీసుకొని 1 year ఉంది, దీనికి 3 years ఉంది, కాబట్టి డైరెక్ట్ 3తోని దీన్ని మల్టిప్లై చేస్తారు. ఆ 1 ఉంది, 1తో దీన్ని మల్టిప్లై చేస్తారు. 1తో మల్టిప్లై చేసినా చేయకుండా సేమ్ ఇంతే కాబట్టి 3తో దీన్ని చేస్తారు. నేను ఆల్రెడీ చెక్ చేసి చూసా కదా. అలాగా 3తో చేస్తే ఏమొచ్చింది మనకి, 63 వచ్చింది. ఇలా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అంటే నేను మల్టిపుల్ అప్రోచెస్ అనేది మీకు చెప్పొచ్చు, కాకపోతే ఆ థాట్ అనేది మీకు ఐడియా ఉండాల్సింది అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంతే. అంటే ఇప్పుడు 2 రేషియో వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది కదా. 2 రేషియో వాల్యూ అనేది మనకి దేనివల్ల ఇంక్రీజ్ అయింది, 5 years పాస్ట్, 15 years ఫ్యూచర్. పాస్ట్ ఫ్యూచర్ వచ్చినప్పుడు ఆ ఏజెస్ని ప్లస్ చేయాలని చెప్పాను. అంటే ఎంత, 20 years. ఈ 20 years వల్ల 2 అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు, 10 years అనేది వస్తుంది. 10 years అనేది వస్తుంది. అయితే క్వశ్చన్లో ఏం అడిగాడు చూద్దాం. 1 యూనిట్ వచ్చిన తర్వాత క్వశ్చన్లో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ అడిగాడు. అంటే ప్రజెంట్ ఏజెస్ అన్నాడు కాబట్టి 5 year పాస్ట్ వాళ్ళ ఏజెస్ కనుక్కుందాం. ఈ రేషియోస్ మనకు యూజ్ లేదు. ఇప్పుడు ఈ రేషియోస్ అనేది తీసేద్దాం. మనకు చేంజ్ అయిన తర్వాత ఈ రేషియోస్తోనే పని. అయితే ఈ రేషియోస్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. అండ్ ఇది ఎంత, 30 అవుతుంది. ఇది ఎంత, 5 years ముందు, 5 years పాస్ట్లో. ప్రజెంట్ కావాలంటే +5 చేయాలి. అంటే ఇది 65, ఇది ఎంత ఉంది, 35 అనేది అవుతుంది. ఈ 65, 35 అనేది ప్రజెంట్ ఏజెస్. వాడు దీని యొక్క యావరేజ్ అడిగాడు. ఎంత వస్తుంది మనకి, 65, 35 అంటే 100 కదా. 60, 30, 90, 5, 10, 100 డివైడెడ్ బై 2 యావరేజ్ అంటే 50 years అనేది వస్తుంది. 50 years అంటే సి అనేది మీ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి the age of ABC is 30 years. The average age, okay, the average age of ABC is 30 years. అంటే A plus B plus C యొక్క యావరేజ్ ఏజ్ అనేది 30 years అయినప్పుడు, యావరేజ్ అంటే డివైడెడ్ బై 3 చేస్తాం కదా. అలాంటప్పుడు సమ్ అంటే A plus B plus C ఏమవుతుంది అంటే ఈ 3 ఎటు వచ్చింది అనుకోండి, అంటే A plus B plus C ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు, యావరేజ్ ఏజ్ 30 years అయితే వాళ్ళ ఏజెస్ సమ్ అనేది 90 years అనేది అవుతుంది. ఇది ఎలాగో నేను మీకు యావరేజ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. యావరేజ్ అంటే టోటల్ అవుట్కమ్, సమ్ ఆఫ్ ద టోటల్ ఏమంటారు వీటిని, ఓకే, సమ్ ఆఫ్ ద వాళ్ళ టోటల్ ఏజెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత ఉన్నారో అది చేస్తే మీకు యావరేజ్ అనేది వస్తుంది కదా. ఈ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 3 ఉన్నారు కదా, ఇటు పంపిస్తే వాళ్ళ టోటల్ అనేది వస్తుంది అనమాట, టోటల్ ఏజ్. అయితే ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ A plus B 70 years. అయితే A plus B plus C మనకు 90 years వచ్చింది కదా. దీని నుంచి ఏమి ఇచ్చాడంటే A plus B అనేది 70 years ఉన్నాడంట. అంటే ఇక్కడ A plus B 70 years మీరు దీని నుంచి తీసేశారనుకోండి, దీని నుంచి మీకు C వాల్యూ వస్తుంది. ఏమొస్తుందంటే C వాల్యూ ఈక్వల్స్ టు 20 years అనేది వస్తుంది. ఇలాగా A plus B 70 years ఉన్నాడు, A plus B plus C ముగ్గురు కలిపి 90 years ఉన్నాడు అనుకోండి, మిగిలిన 20 years C వాల్యూ అనమాట. ఒకవేళ మీరు ఈక్వేషన్గా రాసుకొని చేయాలన్నా A plus B plus C ఈక్వల్స్ టు 90, అయితే A plus B దట్ ఈక్వల్స్ టు 70. అయితే దీని నుంచి మీరు తీసేసారనుకోండి, ఇవి కొట్టుకోపోతే C ఈక్వల్స్ టు దీన్ని తీసేస్తే 20 years. ఇవన్నీ అవసరం లేదు, మనం జనరల్గా చూస్తే సరిపోతుంది. అయితే ఇన్ ద రేషియో, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ C and A ఏజెస్ రేషియో అనేది, C and A ఏజ్ రేషియో అనేది 1:2 ఉందంట. 1:2 అంటే C ఏజ్ ఎంత వచ్చింది మనకి, 20 years అనేది వచ్చింది. అంటే 20 years
20 ఇయర్స్ ఇక్కడ సి రేషియో ఎంత ఉంది 1 అనేది ఉంది. 1 పార్ట్ వాల్యూ అనేది అంటే 1 పార్ట్ అనేది 20 ఇయర్స్ అయితే అప్పుడు ఏ ఏజ్ ఎంత వస్తుంది మనకి 20 ఇంటూ 2 అంటే 40 ఇయర్స్ వస్తుంది. 40 ఇయర్స్ ఇది ఏజ్, ఇది ఏజ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇది సి ఏజ్ 20 ఇయర్స్, ఇది ఏజ్ 40 ఇయర్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి 90 ఇయర్స్ కదా. ఇక్కడ నుంచి సి ప్లస్ ఏ చేస్తే మీకు ఎంత వస్తుంది 40 ప్లస్ 20 ఈక్వల్స్ టు 60 ఇయర్స్ వస్తుంది. 60 ఇయర్స్ టోటల్ అనేది 90 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మీకు బి ఏజ్ అనేది 30 ఇయర్స్ అనేది వస్తుంది. బి ఈక్వల్స్ టు 30 ఇయర్స్ అనేది వస్తుంది. ముగ్గురు కలిపి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇద్దరిది 60 సంవత్సరాలు అయితే మిగిలిన 30 సంవత్సరాలు అవుతుంది. అది చిన్న కాన్సెప్ట్, ఇవన్నీ ఈక్వేషన్స్ రాసుకొని చేయదు, మీరు జనరల్గా చేయండి. అయితే బి వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది కదా 30 ఇయర్స్. అయితే క్వశ్చన్లో ఏమడిగానికి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 40 ఇయర్స్ అండ్ బి ఏజ్ ఎంత వచ్చింది 30 ఇయర్స్. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 25% మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సి అండ్ డి. ఏ అండ్ బి వాళ్ళ ఏజ్ ఉందంట సంథింగ్, బి ప్లస్ సి ప్లస్ డి వాళ్ళ ఏజ్ ఉంది సంథింగ్. అయితే ఏముందన్నాడు 25% మోర్ అన్నాడు. 25% మోర్. ఇక మీరు 100 ఒకటి తీసుకొని 25% మోర్ అన్నాడు కాబట్టి 125 తీసుకోవాలి. 125 తీసుకున్నారు అనుకోండి. లేకపోతే మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. ఏంటంటే 25% యొక్క ఫ్రాక్షన్ టేబుల్ ఎంత 1/4 కదా. 25% మోర్ అన్నాడు కాబట్టి మోర్ అంటే మనం ఏం చేస్తాం డినామినేటర్కి న్యూమినేటర్ కలుపుతాం. అంటే 5/4 అనేది అవుతుంది. అంటే ఒకటి 4 ఉంటే ఒకటి 5 అవుతుంది. దీని నుంచి ఇక్కడ ఒకటి 100 ఒకటి 125, 25% మోర్ అంటే 125 తీసుకున్నాం కదా. ఇక్కడ మీరు 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 4 ఒకటి వస్తుంది, 25 అంటే 4 5 ఒకటి వస్తుంది. అంటే 25% మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ద సి ప్లస్ డి. ఏజెస్ ఆఫ్ ఏ ఈస్ టు బి ఈస్ 25% మోర్. అంటే ఇలాది ఎక్కువ ఉందంట. ఇప్పుడు సి ప్లస్ డిది ఒక 4 ఇయర్స్ ఉందనుకోండి, ఏ ప్లస్ బిది 5 ఇయర్స్ ఉందంట. మీరు ఇలాగనే తీసుకోండి, ఇలాగనే తీసుకోండి, ఇదే వస్తుంది. సి ప్లస్ డి 4 ఇయర్స్ ఉంటే ఏ ప్లస్ బి 5 ఇయర్స్ ఉంది. ఓకే. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సి ప్లస్ డి ఈస్ 68. సి ప్లస్ డి అనేది మనకి ఎంత ఈ 4 యూనిట్స్ ఉంది. కానీ 4 యూనిట్స్ వాల్యూ అనేది 68 ఉందంట. దీని నుంచి మనకు 1 యూనిట్ వాల్యూ అనేది వస్తుంది. 1 యూనిట్ వాల్యూ ఏమొస్తుంది 68 డివైడెడ్ బై 4 చేశారనుకోండి. 4 1 times 4 7 times 28 అంటే 17 అనేది వస్తుంది. 1 యూనిట్ వాల్యూ 17 ఇయర్స్ అనేది వచ్చింది. ఓకే. 1 యూనిట్ వాల్యూ 17 ఇయర్స్ వస్తే వీళ్ళ ఇద్దరు ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు 30 50 35 అంటే 85 ఇయర్స్. ఏ ప్లస్ బిది 85 ఇయర్స్, వీళ్ళది 68 ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఇద్దరు సమ్ అనేది వచ్చింది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ డి. ఓకే. ఏ ప్లస్ బి ప్లస్ డి వీళ్ళ యావరేజ్ ఏజ్ అనేది 39 అంట. అంటే టోటల్ ఎంత వస్తుందో అప్పుడు మనకి 39 into 3 చేశారనుకోండి 90 27 ఎంత 117 అనేది అయింది. దీని నుంచి మనకి ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు కదా. ఏ ప్లస్ బి అనేది 85 తీసేసారు అనుకోండి. అలాంటప్పుడు మనకు డి వాల్యూ వస్తుంది, డి ఏజ్ వస్తుంది. డి ఏజ్ ఎంత వస్తుంది దీని నుంచి తీసేస్తే 2 అండ్ 11 నుంచి 8 తీసేస్తే 32 ఇయర్స్ అండ్ డి వాల్యూ వచ్చింది. అయితే ఏమడిగాడంటే క్వశ్చన్లో మనకు డి ఏజ్ వచ్చింది, ఏ ప్లస్ బి ఏజ్ వచ్చింది, ఇది కూడా ఉంది. ఓకే. అయితే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి ఈస్ 1:2. బి అండ్ సి ఈస్ 1:2 అంట. బి ఈస్ టు సి అనేది 1:2 ఉందంట. అయితే మనకు ఇందులో ఎవరెవరు ఏజ్ వచ్చింది డి ఏజ్ వచ్చింది, సి ప్లస్ డి ఏజ్ వచ్చింది. అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ కావాలి కదా. ఓకే. డి ఏజ్ 32 ఇయర్స్ వచ్చింది. డిహెచ్ 32 ఇయర్స్ వస్తే దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే సిహెచ్ కనుక్కోవచ్చు కదా. సిహెచ్ కనుక్కోవచ్చు. అవును. ఇది సి ప్లస్ డి ఎంత ఉంది మనకి 68 ఇయర్స్. దీని నుంచి మనం డిహెచ్ 32 ఇయర్స్ తీసేసాం అనుకోండి, మిగిలింది ఎంత 36 ఇయర్స్. సిహెచ్ అనేది 36 ఇయర్స్. ఓకే. అయితే ఇక్కడ సిఏజ్ బీస్ టు సి వాల్యూ వచ్చింది కదా మనకి. అంటే సిఏజ్ 36 ఇయర్స్ కదా. సి వాల్యూ ఎంత 2 యూనిట్స్. అంటే 2 యూనిట్స్ వాల్యూ 36 ఇయర్స్ అయితే మనకి ఇక్కడ బి ఏజ్ అనేది వస్తుంది. బి ఏజ్ ఎంత 1 యూనిట్ కదా. అంటే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 18 ఇయర్స్ అనేది అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఏ ఏజ్ అనేది 18 ఇయర్స్ వచ్చింది, కామా బి ఏజ్ వచ్చింది కదా మనకు వచ్చింది బి ఏజ్. ఓకే. బి ఏజ్ అనేది 18 ఇయర్స్ వచ్చింది అండ్ డి ఏజ్ అనేది 32 ఇయర్స్ వచ్చింది. డిహెచ్ ఈక్వల్స్ 32 అండ్ ఏ ప్లస్ బి ప్లస్ డి అనేది 117 ఉంది కదా. 117 ఉంది. లేకపోతే డైరెక్ట్ బి ఏజ్ని ఏ ప్లస్ బి 85 ఉంది కదా. ఏ ప్లస్ బి అనేది 85 ఉంది.
85 నుంచి మీరు బిహెచ్ తీసేసారనుకోండి, మిగిలింది ఏహెచ్ మాత్రమే ఉంటుంది. అంటే 85 మైనస్ 36 18 చేశారనుకోండి, మీకు అతని ఏజ్ అనేది వస్తుంది. దీన్ని కనుక మీరు తీసేస్తే 15లో నుంచి 8 పోతే ఎంత మిగులుతుంది మీకు? 7. ఇక్కడ ఎంత మిగులుతుంది? 7లో 67 ఇయర్స్ అనేది ఏజ్. 67 ఇయర్సే కదా. మిస్టేక్ చేసామా? 18 to the 36. చేసి ఉంటా. 117 117లో 80 అంటే 15 32 టోటల్ 85 32 18 ఎంత వస్తుంది మనకి? 0 50 తీసేస్తే 67 రావాలి కదా. ఒక్క నిమిషం. ఓకే, ఇది 67 ఇయర్సే. ఈ ఆప్షన్స్ ఏదైనా చేంజ్ చేసుకోండి. ఇవన్నీ పీపీటీస్ నేను తయారు చేశాను కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ ఇలా వచ్చినట్టున్నాయి. ఇందులో ఏదో ఒక ఆప్షన్ తీసేసి, ఏ ఆప్షన్ తీసేసి 67 ఇయర్స్ పెట్టుకోండి. 67 ఇయర్స్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద percentage of A is 40% less than the percentage of B. ఓకే, percentage of A is 40% less than the percentage of B. percentage of A అనేది బి అనే ఒక పర్సన్ ఉన్నాడు, లెస్ దెన్ ద percentage of B. ఇతని 100 ఉంది అనుకోండి, 40% లెస్ అంటే ఇది 60% అవుతుంది. దీని రేషియో కనుక మీరు తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు మీకు 23 times 25 times కదా, అంటే 3:5 రేషియోలో ఉందనుకోండి. అయితే అండ్ ద percentage of B is 25% less than the percentage of B అనేది is 25% less than the percentage of C. ఓకే, సిహెచ్ అనేది బిహెచ్ అనేది సిహెచ్ పైన డిపెండ్ అయి ఉంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటి తీసుకోకుండా ఫస్ట్ సిని తీసుకోండి. ఇలా తీసుకున్నా వచ్చింది, కాకపోతే మీకు క్యాలిక్యులేషన్ చాలా టఫ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. అయితే ద percentage of E is 40% less than the percentage of B. అంటే ఏ ఏజ్ అనేది బి పైన డిపెండ్ అయి ఉంది. అండ్ ద percentage of B is 25% less than the percentage of C. బి ఏజ్ అనేది సిహెచ్ పైన డిపెండ్ అయి ఉంది. దీని తర్వాత ఏం లేదు. అయితే ఫస్ట్ సిహెచ్ని 100 అనుకోండి. 100 అనుకుంటే అప్పుడు బిఏజ్ ఏమొస్తుంది? బిఏజ్ ఇస్ ద percentage of B 25% లెస్ దెన్ ద percentage. 25% లెస్ కదా. 25% లెస్ అంటే ఎంత అవుతుంది? ఇది 75% అవుతుంది. ఓకే, 100 ఇది 75% ఇది అవుతుంది. అయితే percentage of A is 40% less than the percentage of B. అంటే B కంటే 40% లెస్. అంటే ఇక్కడ నుంచి మీకు 10% వాల్యూ ఎంత అవుతుంది? 7.5 కదా. 20% వాల్యూ 15 అవుతుంది. 40% వాల్యూ 30 లెస్ అంట. అంటే 30 లెస్ అంటే ఎంత? 45 ఇయర్స్ అనేది అవుతుంది. ఇది ఏ ఏజ్. ఓకే, అయితే ఆఫ్టర్ 4 years ద సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బి అండ్ సి. బి ప్లస్ సి యొక్క ఏజ్ అనేది ఆఫ్టర్ 4 years అంట. అంటే ఏ బికి 4 years తర్వాత అంటే బికి +4 చేయాలి, సికి +4 చేయాలి. +4 చేసిన తర్వాత 78 ఇయర్స్ ఉందంట. అంటే +4 ఇయర్స్ అంటే +4 years తర్వాత 78 అంటే ప్రజెంట్ ఎంత వస్తుంది? ఆ 8 years అనేవి తీసేయండి ప్లస్ చేసినాయి. అంటే బి ప్లస్ సి ప్రజెంట్ ఏజ్ అనేది 70 years. అయితే బి ప్లస్ సి మన ప్రకారం ఎంత ఉంది? బి ప్లస్ సి రేషియో. ఇప్పుడు ఇక్కడ మీరు రేషియో కనుక తీసుకుందామా? ఏం అవసరం లేదు. 75 + 100 కదా. అంటే 175 యూనిట్ అనేది ఏముంది మనకి? 70 అయితే మనకి ఏమన్నాడు? percentage of A అంటే ఏ ఎంత? 45 యూనిట్స్ వాల్యూ కదా. 45 అనేది ఎంత అవుతుందని క్వశ్చన్. అయితే ఏం చేద్దామంటే 70 × 45 / 175 ఇది క్రాస్ మల్టిప్లై చేసాను, ఇంతే కదా. దీన్ని చేస్తే ఏమవుతుంది అప్పుడు మీకు? 45 5 times పోతుందా? 225 చాలా పోతుంది. ఓకే, క్యాన్సిల్ చేసి చూద్దాం. 5 9 times పోతుంది. 5 3 = 15, 5 3 = 15, 33 కదా. ఆన్సర్స్ అన్నీ ఎందుకు పోతున్నాయి అసలు? ఆప్షన్స్ అన్నీ ఎందుకు పోతున్నాయి నాకు అర్థం కావాలి. ఇప్పటికీ ఇది థర్డ్ క్వశ్చన్, ఆప్షన్స్ పోతున్నాయి.
ఇక్కడ నుంచి మీరు రేషియోస్కి తీసుకున్న ద పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఇస్ 40% లెస్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ బి. 40% లెస్, 38 ఇయర్స్ లెస్ అయితే 45 లెస్ దెన్ 25% లెస్ దెన్ ద సి పర్సెంటేజ్ ఆఫ్ సి అంటే 100% అయితే ఇది ఇంత 75. ఓకే, ఆఫ్టర్ 4 years ద సమ్ ఆఫ్ ద ఏజెస్ బి ప్లస్ సి ఇస్ 78 years. 4 years తర్వాత అంత ఉంది అంటే ప్రజెంట్ 70 years ఉంటుంది బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎంత మనకి 175. రేషియోస్ కానీ తీసుకున్నా కానీ 520 times 5 1 times 5 5 times. ఓకే 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 ఇక్కడ మిస్టేక్ చేసామా? ఓకే, అయితే రేషియోస్ చూసుకుందాం. 5 9 times కదా, అంటే వీళ్ళిద్దరు రేషియో అనేది మనకి రేషియోలో ఎంత వచ్చింది 15 + 20 అంటే 35 యూనిట్స్ వాల్యూ అనేది మనకు 70 years అంట. ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ అనేది 2 years అనేది వస్తుంది, 2 years. అయితే మనకు 9 యూనిట్స్ వాల్యూ కావాలి, ఏజ్ కావాలి కాబట్టి 9 × 2 చేశారనుకోండి 18 years అనేది మీ ఆన్సర్ వస్తుంది. 18 years. ఇది మీరు రేషియోలో తీసుకోండి, రేషియోలో తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 1 times 5 5 5 times 25 కదా, ఇది 15 వచ్చింది. 5 20 times 100, వీటి రేషియో 35 యూనిట్స్. ఈ 35 టోటల్ వాల్యూ మనకు 70 years ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 3:2. ప్రజెంట్ ఏజ్ ఏజ్ టు బి యొక్క ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఏజ్ టు బి ఇలా ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఇది ప్రజెంట్. అరే కొంచెం స్లోరా. 3:2 ప్రజెంట్ ఏజ్ 3:2 ఉందంట. అంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఇస్ 5 years మోర్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇది కదా, ఏ ఇస్ ఓకే, వీళ్ళ ఏజ్ అనేది అంటే ఏ ఏజ్ అనేది బి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఇస్ 5 years మోర్ దెన్. ఓకే ఓకే, ఏజ్ టు బి ఇస్ 3:2. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఇస్ సి ఏజ్ ఉంది. ఓకే, సి ఏజ్ అనేది 5 years మోర్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. ఓకే, ఇది 3x ఉంది అనుకోండి, ఇది 2x ఉంది అనుకోండి. అయితే సి ఏజ్ ఎంత ఉందంటే 2x + 5 ఉందంట. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటే ప్రజెంట్ బి ఏజ్ ఎంత ఉంది 2x కదా, సి ఏజ్ అనేది 5 years మోర్ ఉంది అంటే +5 years ఉంది. ఇది సి యొక్క ప్రజెంటేజ్. దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. ఓకే, దెన్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ అండ్ సి ప్రజెంటేజ్, అలాంటప్పుడు ఏ ప్రజెంటేజ్ ఎంత 3x ప్లస్ సి ప్రజెంటేజ్ ఎంత 2x + 5. దీని వాల్యూ ఎంత ఉందంటే 65 years ఉందంట. 65 years ఉంది అంటే ఫైండ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ బి. ప్రజెంటేజ్ ఆఫ్ బి ఎంత అయితే మనకు 2x వాల్యూ కావాలి, 2x వాల్యూ కావాలి. ప్రజెంటేజ్ 2x వాల్యూ కావాలి. దీని నుంచి మనం x వాల్యూ సాల్వ్ చేస్తే 5x ఈక్వల్స్ ఎంత వస్తుంది, ఇది ఇటు మైనస్ చేస్తే 60 years వస్తుంది. అంటే 5 12 times పోతుంది కదా, అంటే ఇక్కడ నుంచి x వాల్యూ అనేది 12 years అనేది వచ్చింది, 12 years. అయితే మనకు కావాల్సింది 2x వాల్యూ అంటే 12 × 2 అంటే 24 years అనేది మీ ఆన్సర్. 24 years అనేది బి యొక్క ఏజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 5 years ago the ratio of the ages of A and B was 2:3. ఓకే, 5 years ago అన్నాడు అంటే పాస్ట్. 5 years ago అంటే ఇది -5, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా రాస్తాను. -5 చేస్తే 5 years ago చేస్తే ఎంత ఉంది 2:3 ఉందంట. ది రేషియో ఆఫ్ ఏజ్ టు బి, ఇది ఏ ఇది బి 2:3 ఉంది. ఉంటే 12 years ఫ్రమ్ నౌ, ఇది ప్రజెంట్ ఏజ్. దీని నుంచి ప్లస్ 12 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత ఉందంట 27:32 అయింది. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఏ ప్లస్ బి ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years అంటే 2 years తర్వాత ఫ్యూచర్లో ఎంత ఉంది +2. అయితే రేషియోలో ఇంక్రిమెంట్ చూడండి మీరు ఎంత అయింది, 2 నుంచి 27 అయింది అంటే 25 ఇంక్రీజ్ అయింది. ఇది 29 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఈక్వల్గా ఇంక్రీజ్ అనేది కాలేదు. అయితే మీరు ఏం చేయండి అంటే దీనికి గ్యాప్ ఎంత ఉంది చూడండి. ఎంత ఉంది 5 years ఉంది. దీన్ని 5తో మల్టిప్లై కనుక చేశారనుకోండి, 5తో చేస్తే ఏమవుతుంది అప్పుడు 5 2 = 10 years అవుతుంది, 3 5 15 అవుతుంది కదా. ఇంటూ 5 చేస్తాం, 5 2 = 10 3 15. దీని నుంచి ఇది ఎంత ఇంక్రీజ్ అయింది మనకి 17 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది, +17 ఇంక్రీజ్. ఇదంతా 15 నుంచి 32 అంటే ఇది +17 అయింది, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది. అంటే 17 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది 17 యూనిట్స్? మైనస్ పాస్ట్ నుంచి 5 years పాస్ట్ ఇక్కడ 12 years ప్రజెంట్ అన్నాడు కదా. పాస్ట్ ప్రజెంట్ వస్తే ఏజెస్ అన్ని కలపాలని చెప్పాను మీకు. పాస్ట్ ప్రజెంట్ వస్తే ఇవి కలపాలి. ఎంత 5 + 12 అంటే 17 years.
అంటే 17 యూనిట్స్ అనేది 17 ఇయర్స్ వల్ల ఎఫెక్ట్ అయిందన్నమాట. అంటే 1 యూనిట్ వాల్యూ ఏమొస్తుంది, 1 ఇయర్ అనేది వస్తుంది. 1 ఇయర్ అనేది వస్తుంది. అయితే దీని నుంచి మనం వాళ్ళ ఏజెస్ అనేవి కనుక్కోవచ్చు అన్నమాట. కనుక్కుంటే అయితే 12 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ ఎంత, ఇవి అంటే 27:32. ఇవి ఎప్పుడు 12 ఇయర్స్ తర్వాత. అయితే మనకు వాడు ఏమన్నాడు, 2 ఇయర్స్ తర్వాత అన్నాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇన్ నుంచి 12 తీసేశారనుకోండి మీకు ప్రజెంట్ ఏజ్ వస్తుంది. కానీ మనకు మళ్ళీ 2 ఇయర్స్ ముందుకు పోవాలి కాబట్టి మీరు 12 తీసేయకుండా 10 ఇయర్స్ తీసేయండి. అంటే 12 ఇయర్స్ ఫ్యూచర్లో ఉన్నదాన్ని మీరు 10 ఇయర్స్ మైనస్ చేశారనుకోండి, అంటే 2 ఇయర్స్ ఫ్యూచర్లో ఉన్న ఏజ్ అనేది వస్తుంది. 2 ఇయర్స్ ఫ్యూచర్లో ఉన్న ఏజ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు 12 ఇయర్ తీసేసి దాని తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ కలపడం అన్న అంతే వస్తుంది. నేను డైరెక్ట్గా 10 ఇయర్స్ తీసేస్తాను. 10 ఇయర్స్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది 10 ఇయర్స్ తీసేస్తే ఇది 17 అవుతుంది, ఇది 22 అనేది అవుతుంది. 22 అనేది అవుతుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్టర్ 2 ఇయర్స్. ఇదే వాళ్ళ ఏజ్ రేషియో అన్నమాట. ఇదే వాళ్ళ ఏజ్, అదే కదా. ఫైండ్ ద ఆఫ్టర్ 2 ఇయర్స్, అంతే కదా. ఒకవేళ ఎక్కడికి రావాలన్నా కానీ 10, 15, దీనికి 7 కలుపుతాం, 17, 15 కదా. 15కి ఎంత కలుపుతాం మనం, 7 కలుపుతాం, 22. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఇదే సమ్ ఏజ్ కదా, 39. ఈ ఆన్సర్స్ అనేవి ఎట్టుపోతున్నాయి ఆప్షన్లో నాకు అర్థం కావట్లేదు అసలు. 39 ఇయర్స్ అనేది ఆన్సర్ వచ్చింది మనకి, వాళ్ళ టోటల్ ఏజ్ ఆప్షన్. ఎందుకు ఇస్తుందో నాకే అర్థం కావట్లేదు. ఇదే ఆన్సర్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నీ ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్. 39 ఇయర్స్. ఈ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి కొన్ని. ఎన్ని, 3rd 4th క్వశ్చన్ అనుకుంటా ఆప్షన్ 1. ఇవన్నీ ఆన్లైన్ నుంచి అక్కడిక్కడ నేను గ్యాదర్ చేసిన క్వశ్చన్స్. అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఎక్కడొక్కడ నుంచి గ్యాదర్ చేయాలి. ఇవన్నీ నేను తీసుకున్న క్వశ్చన్స్ కాబట్టి ఈ ఆప్షన్స్ నేను దీనికి ముందు సాల్వ్ కూడా చేయలేదు. ఇవి సాల్వ్ చేసి చూసుకోవాల్సింది ఒకసారి. ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి ఇవి కొన్ని, అవి పట్టించుకోకండి. కాన్సెప్ట్ అయితే ఇవన్నమాట. 39 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. 39 ఇయర్స్. ఈ నెక్స్ట్ టైం నుంచి ఈ చేసే ముందు ఒకసారి సాల్వ్ చేసి చూసుకుంటాను నేను, ఎందుకంటే ఇలా కష్టం అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ద పర్సెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 3:2. క్వశ్చన్ ఆల్రెడీ చేసాం కదా. నెక్స్ట్ ఇది చేసాం. ఓకే. 4 years ago the percentage of P and Q were in the ratio of and P and Q in the ratio of 4 years ago అంట. 4 years ago -4. వీళ్ళ ఏజ్ రేషియో ఎంత ఉందంటే P ఇది Q ఎంత ఉందంట, 7:9 ఉందంట. అయితే ప్రజెంట్ అలాంటప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది, ప్రజెంట్ అనేది ఇది 7x + 4, ఇది 7x అనుకోండి, 9x అనుకోండి. అప్పుడు ఇది 7x + 4 అవుతుంది, ఇది 9x + 4. ఇది క్యూ ఏజ్. అయితే ఆర్ ఈజ్ ద 10 years older దెన్ క్యూ. ఇంకో పర్సన్ ఉన్నాడు ఆర్, ఇతను క్యూ కంటే 10 years older. క్యూ కంటే 10 years older అంటే అతని ఏజ్ ఏమవుతుంది, 9x + ఆల్రెడీ 4 ఉంది కదా, ప్లస్ 10 years చేస్తే +14. ఇది లో ఏజ్ రేషియో. అయితే రేషియో ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఓకే, క్యూ అండ్ ఆర్, ద రేషియో ఆఫ్ ద ఏజెస్ క్యూ అండ్ ఆర్ 3 years ఫ్రమ్ నౌ. ఇది ప్రజెంట్ ఏజ్ కదా, ప్రజెంట్ తర్వాత ప్లస్ 3 years, 3 years తర్వాత ఇది ఫ్యూచర్ ఏజ్ అన్నమాట. ఫ్యూచర్లో వీళ్ళ ఏజ్ రేషియో అనేది క్యూ అండ్ ఆర్ ఏజ్ రేషియో అనేది ఏముందంటే అంటే ఏమవుతుంది మనకి, దీని ప్రకారం ఏమవుతుంది, 3 years తర్వాత అంటే 9x + 7 అవుతుంది. 3 years కలిపితే డివైడెడ్ బై ఇది ఎంత ఉంది, 9x + 17 అవుతుంది. 9x + 17 దీని రేషియో అనేది వాడు ఇచ్చాడు ఎంత, 5:7. దట్ ఈక్వల్స్ టు ఎంత, 5/7. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ ఆర్. పి అండ్ ఆర్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది మనకి, పి అండ్ ఆర్, పి అండ్ ఫస్ట్ వన్, పి అండ్ ఆర్
ఆర్ అంటే వీళ్ళ డిఫరెన్స్ ఎంత ఉంది, 9x + 14 అనేది ఆర్ ఏజ్. దీని నుంచి మైనస్ ఏ ఏజ్ తీసేసారు అనుకోండి, 7x + 4 తీసేసారు అనుకోండి, ప్రజెంట్ ఏజ్ ఏమొస్తుంది మనకి, 9xలో 7x పోతే 2x, 14లో 4 పోతే +10. ఇది వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనమాట. ఈ ఏజ్ డిఫరెన్స్ ఫైండ్ చేయాలంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది కావాలి. ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సాల్వ్ చేయండి ఒకసారి. ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 7తో దీన్ని చేస్తే 9 7 63 x + 7 7 49, దట్ ఈక్వల్స్ టు, దీనిని పంపిస్తే 5 9 45x, 17 5 ప్లస్ 50 85, 17 5 85. 63xలో నుంచి 45x తీసేస్తే 18x మిగులుతుంది. 18x దట్ ఈక్వల్స్ టు 85లో నుంచి 49 తీసేస్తే 9 తీస్తే 6, ఓకే 36 అనేది మిగులుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఎంత, 18 1 టైమ్స్, 18 2 టైమ్స్, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 2 ఇయర్స్ అనేది వచ్చింది. 2 ఇయర్స్. ఆ 2ని దీనికి కనుక మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే 2 × 2 + 10 ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి, 14 ఇయర్స్ అనేది వస్తుంది. 14 ఇయర్స్. ఈ 14 ఇయర్స్ అనేది వాళ్ళ ఏజ్ డిఫరెన్స్, ప్రజెంట్ ఏజ్ డిఫరెన్స్. ఓకే, ఇందులో ఒక ఆప్షన్ చేంజ్ చేసి 12 చేసి చేంజ్ చేసి 14 ఇయర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తాను నేను. ఇది కొంచెం ఆన్లైన్ నుంచి క్వశ్చన్స్ అన్ని తీసుకునేటప్పుడు చూసుకోకుండా పెట్టేసాను నేను నైట్ టైంలో. ఇందువల్ల ఆప్షన్స్ అన్ని కొన్ని రాంగ్గా ఉన్నాయి. 14 ఇయర్స్ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 years ago the ratio of the present, 4 years ago the ratio of the ages of P and R was 7:4. ఓకే, 4 years ago ఇచ్చాడు. 4 years ago వాళ్ళ రేషియో ఉందంట. ఎంత ఉంది, P and R రేషియో 7 ఉంది. 7:4 అంటే 7x 4x అనుకుంటే ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్లో 7x + 4 = 4x + 4. ఇది ప్రజెంట్లో PQ. ద ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ P and Q, P + Q యొక్క యావరేజ్ ఎంత ఉందంట, 21 ఇయర్స్ ఉంది. యావరేజ్ 21 ఇయర్స్ అంటే టోటల్ ఎంత అవుతుంది, /2, ఇటు పోతే 42 ఇయర్స్, టోటల్ 42 ఇయర్స్ అవుతుంది P + Q. ఓకే, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q ఈజ్ ట్వైస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ R. ఓకే, Q ఏజ్ R ఏజ్ వీటికి రేషియో ఇచ్చాడు. ఏంటంట, Q ఏజ్ అనేది R ఏజ్కి ట్వైస్ ఉందంట. అంటే ఇదంతా ఒక యూనిట్ ఉండే, Qది 2 యూనిట్స్ ఉందంట. దీని నుంచి ఇక్కడ ఏముంది మనకి, ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ప్రజెంట్ ఏజ్ ద ట్వైస్ ద ఏజ్ ద ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ప్రజెంట్ ఏజ్ కావాలి. అయితే ఏంటంటే ఇక్కడ మనకు R వచ్చింది, ఇక్కడ మనకు క్వశ్చన్లో గిట్ట R ఉంది. R ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, 4x + 4 కదా. మన ప్రకారం 4x + 4 ఉంది, కానీ ఇది 1 యూనిట్ వాల్యూ అంట, ఓన్లీ 1 పార్ట్ వాల్యూ. అలాంటప్పుడు Q రేషియో 2 యూనిట్స్ ఏమవుతుంది, Q యూనిట్ ఏమవుతుందంటే 8x + 8 అనేది అవుతుంది. 4x + 4 అనేది 1 యూనిట్ వాల్యూ అయితే 2 యూనిట్ 8x + 8 అనేది అవుతుంది. 8x + 8 అయితే P + Q ఈ రెండింటి యొక్క ఏజ్ అనేది 42 ఇయర్స్ అంట. ఇక్కడ మన ప్రకారం ఎంత వచ్చింది, 7x + 4 + 8x + 8 చేస్తే ఎంత వచ్చింది మనకి, 15x + 12, దట్ ఈక్వల్స్ ఇంత 42 ఇయర్స్ అంట. దీని నుంచి మీరు సాల్వ్ చేస్తే ఇటు పోతే 15x దట్ ఈక్వల్స్ టు 30 ఇయర్స్ అయితే దీని నుంచి x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 ఇయర్స్ అనేది వచ్చింది. ఎక్స్ వాల్యూ 2 ఇయర్స్ అనేది వచ్చింది. 15 1 టైమ్స్ 15 2 టైమ్స్. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P అంటే ఎంత, 7x + 4 వాల్యూ కావాలి. x ప్లేస్లో 2 కనుక ప్లేస్ చేస్తే 7 2 14 14 + 4 దట్ ఈక్వల్స్ ఎంత అంటే ఇక్కడ రాస్తాను, కనిపించేదేమో మనకు 7x + 4 కావాలి. x ప్లేస్లో 2 రాస్తే 7 2 14 14 + 4 అంటే 18 ఇయర్స్ అనేది మీ ఆన్సర్. 18 ఇయర్స్. మీకు రావాల్సింది ఏంటంటే ఇది Q అండ్ R రిలేషను. ఇక్కడ మనకు ఆర్ గిట్ ఉంది. దీని నుంచి PQ, ఇక్కడ R రిలేషన్, ఇక్కడ Q అనేది వస్తుంది. PQ ఈ రిలేషన్ ఫైండ్ చేయడం రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈస్ 4 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఫాదర్ అండ్ సన్. ఇతను 4 times ఉన్నాడు ఫాదర్ సన్కి. ఫాదర్ 1 యూనిట్, సన్ 1 యూనిట్. ఆఫ్టర్ 3 years + 3 చేస్తే ద ఫాదర్ ఏజ్ విల్ బి థ్రైస్ ద ఏజ్ ఆఫ్ సన్. ఓకే, ఫాదర్ ఏజ్ 3 times అయిందంట సన్ ఏజ్కి. ఓకే, ఇది అయింది. అంతే.
After 3 years, the father's will be 3 times the son's age. Okay. Then how many years from the now it will father's age will be 250% of the son's age. Okay. అయితే 250% అంటే ఏంటంటే 250% పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే డివైడెడ్ బై 100 రాసుకుంటే 0కి 0 క్యాన్సల్ 5 టైమ్స్ 5 2 టైమ్స్ అంటే 5:2 కావాలి వాళ్ళ ఏజ్ రేషియో అనేది. అంటే ఫాదర్ ఏజ్ 5 ఇయర్స్ అయితే సన్ ఏజ్ టూ పార్ట్స్ అనేవి కావాలన్నమాట. అంటే ప్రజెంట్ ఇంత ఉంది, 3 ఇయర్స్ ఫ్యూచర్లో ఇంత ఉంది. ఈ ఏజ్ అనేది 5:2 రేషియోలో కావాలంటే ఎన్ని ఇయర్స్, అంటే ప్రజెంట్ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాత అవుతుంది అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఫస్ట్ ఈ గ్యాప్స్ అనేవి ఈక్వల్ చేయండి. ఇక్కడ 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేసి దీనికి గ్యాప్ 3 యూనిట్స్ ఉంది కదా, 3తో దీన్ని మల్టిప్లై కనుక చేస్తే ఏమవుతుంది మీకు, 2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఓవరాల్ ఇంటూ 2, దీన్ని ఓవరాల్ ఇంటూ 3 చేస్తే ఇది 8:2 అనేది అవుతుంది. ఇది తీసేయండి, ఇంకా దీంతో మనకు అవసరం లేదు. దాని తర్వాత దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9:3 అనేది అవుతుంది. దీంతో సంబంధం లేదు, కొత్త రేషియో అనేది వచ్చింది. ఇది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, ఇది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత, 3 ఇయర్స్. అంటే 1 పార్ట్ వాల్యూ 3 ఇయర్స్ అయితే మనకు వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ అనేవి వస్తాయి. 8 3 24, ఫాదర్ ఏజ్ 24 ఉంది. అండ్ 8 2 3 2 6, సన్ ఏజ్ 6 ఇయర్స్ అనేది ఉంది. దీనికి ఏ వాల్యూస్ కలిపితే వాళ్ళ ఏజ్ అనేది 5:2 రేషియోలో అవుతుంది. మీరు డైరెక్ట్ ఆప్షన్స్ నుంచి చెక్ చేయొచ్చు. ఆప్షన్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, ఏ అనే ఆప్షన్ 6 ఇయర్స్ తర్వాత తీసుకుంటే ఇది 30 అవుతుంది, ఇది 12 అవుతుంది. దీన్ని ఏ టేబుల్లో 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 2 టైమ్స్ 6 5 టైమ్స్ అంటే 5:2 అనేది వచ్చింది. అంటే ఏ అనేది మీ ఆప్షన్. ఇలా కాకుండా మీరు ఏం చేయండి అంటే 24 + x చేయండి డివైడెడ్ బై x ఇయర్స్ తర్వాత. ఇది 6 ప్లస్ ఇతనికి ఒక x ఇయర్స్ కలిపితే ఇద్దరు సేమ్గా ఇంక్రీజ్ అవుతారు కాబట్టి దీన్ని 5/2కు ఈక్వల్ చేయండి. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినా కానీ మీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. కావాలంటే సాల్వ్ చేసి చూపిస్తాను. ఏంటంటే 24తో దీన్ని మల్టిప్లై చేస్తే 48 + 2x దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, 5 6 30 + 5x అవుతుంది. 5x కదా, దీని నుంచి ఇక్కడ 13 ఇటు పంపించి తీసేస్తే 18 దట్ ఈక్వల్స్ ఇది ఇటు మైనస్ పోతే 5x నుంచి 3x పోతే 3x అనేది 5x నుంచి 2x పోతే 3x, 6 1 టైమ్స్ 6 3 టైమ్స్ ఇక్కడ నుంచి x వాల్యూ 6 ఇయర్స్ అనేది వస్తుంది. ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా కానీ డైరెక్ట్ ఆప్షన్ నుంచి చెక్ చేసినా కానీ అయిపోతుంది. ఏ అనేది మీ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మ్యాన్స్ ఏజ్ ఈస్ 3p + q. అంటే ఒక మ్యాన్ ఉన్నాడు, అతని ఏజ్ వచ్చేసి 3p + 2q అంట ఇయర్స్. హిజ్ ఓన్లీ సన్స్ ఏజ్ ఈజ్ p. అంటే ఇందులో ఈ p అనేది p = సన్ ఏజ్. ఓకే. అండ్ హిజ్ ఓన్లీ డాటర్స్ ఏజ్ ఈజ్ q. q అనేది డాటర్ ఏజ్, డాటర్ ఏజ్. అయితే q అనేది డాటర్ ఏజ్. అయితే ద సన్ ఈజ్ 3 years older than his sister. ఓకే, ద సన్ ఈజ్ 3 years older than his daughter. అంటే p - q వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత, 3 years. ఓల్డర్ అంటే అదే కదా. ఓకే, 3 years. అయితే ద మ్యాన్స్ వైఫ్ ఈజ్ 5 years younger than her husband. ద మ్యాన్స్ వైఫ్ ఈజ్ 5 years younger than her husband. అండ్ ద హస్బెండ్ ఈజ్ 34 years old. ఓకే, హస్బెండ్ ఈజ్ 34 years old అంట. అంటే ఈ ఏజ్ అనేది 34 years ఇచ్చాడు. అండ్ ద వైఫ్ ఈజ్ 5 years యంగర్ అంటే మనం మైనస్ చేయాలి. అంటే వైఫ్ ఏజ్ ఎంత వస్తుంది మనకి, వైఫ్ ఏజ్ వచ్చేసి 29 years వస్తుంది. 34 నుంచి 5 తీసేసి 29 years. ఇది ఉమెన్ ఏజ్, వైఫ్ ఏజ్. అండ్ ఇది వచ్చేసి హస్బెండ్ ఏజ్, మెన్ ఏజ్. దీని నుంచి మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఓకే, యావరేజ్ ఏజ్ కనుక్కోమన్నాడు. అంటే 3p + 2q అనేది 34 years అయితే p - q దట్ ఈక్వల్స్ ఎంత, 3 years కదా. ఈ మొత్తం ఈక్వేషన్ని మీరు 2తో కానీ మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు 2p
మైనస్ 2q దట్ ఈక్వల్స్ 3 to the 6 అవుతుంది. దీన్ని తీసేయండి. అప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మీకు ఏమొస్తుంది, మైనస్ 2q మైనస్ ప్లస్ 2q మైనస్ 2q క్యాన్సల్ అంటే 5p ఈజ్ ఈక్వల్స్ ఎంత 40. p ఈక్వల్స్ ఎంత వస్తుంది మీకు 5 8 40 అంటే p ఈక్వల్స్ ఎంత వచ్చింది 8 years అనేది వచ్చింది. ఇక్కడ నుంచి p వాల్యూ మీకు 8 కనుక వచ్చిందంటే, p వాల్యూ కనుక మీకు 8 అనేది వచ్చిందంటే, p వాల్యూ 8ని ఇక్కడ మీరు చేస్తే మీకు q వాల్యూ అనేది వస్తుంది. p వాల్యూ 8, q వాల్యూ కావాలంటే 3 into 8 ఈక్వల్స్ ప్లస్ 2q దట్ ఈక్వల్స్ టు, అంత దూరం ఎందుకు, మనం డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది కదా. 8 మైనస్ 3 ఇది ఈక్వల్స్ టు ఏమవుతుంది, దీన్ని పంపిస్తే q అంటే q వాల్యూ ఎంత వస్తుంది మీకు 5 years అనేది వస్తుంది. మీకు q వాల్యూ వచ్చింది అంటే q అంటే డాటర్ కదా, డాటర్ వచ్చింది, సన్ వచ్చింది, వైఫ్ హస్బెండ్ అందరిది వచ్చింది. అయితే ఏమన్నాడు, యావరేజ్ ఫ్యామిలీ యావరేజ్ ఏజ్ అన్నాడు. అంటే యావరేజ్ ఏజ్ అంటే ఏమవుతుంది మనకి 34 years ప్లస్ 29 ప్లస్ 5 ప్లస్ 8 years డివైడెడ్ బై 4 కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది 50 63 68 ప్లస్ 8 కదా అంటే ఎంత 76 అంటే 76 డివైడెడ్ బై 4 చేస్తే 4 1 times 4 9 times 36 అంటే 19 years అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ p and q 5 years ago అంటే -5 years ago అంటే -5 పాస్ట్లో ఏముందంటే 7:5 ఉందంట. ఇది p అండ్ ఇది q. అయితే ద రేషియో ఆఫ్ ఏజెస్ p and q ఆఫ్టర్ 7 years విల్ బి ఆఫ్టర్ 7 years. ఓకే 5 years ago ఇది ఇక్కడ ఒక ప్రజెంట్ ఉంది, దీని తర్వాత ఆఫ్టర్ 7 years ప్లస్ 7 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఏమైందంటే 13:11 అయింది. ఓకే ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ p and q are a years and b years రెస్పెక్టివ్లీ. ఓకే ప్రజెంట్ ఏజ్ అనేది a years and b years ఉందంట, ఇతని a years ఇతని b years ఉందంట, అంటే a and b years రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ r pq r అనే ఒక పర్సన్ ఉన్నాడు, r is 20% మోర్ దెన్ ద ఏజ్ ఆఫ్ q. ఈ b కంటే 20% ఎక్కువ ఉన్నాడంట, 20% ఉంటే మోర్ దెన్ ద q. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ r ఆఫ్టర్ 12 years. ఈ r ఉంది కదా, ఇతని 12 years తర్వాత ఏజ్ ఎంత, 12 years తర్వాత ఏజ్. ఓకే దీని నుంచి మనం ఫైండ్ చేద్దాం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళ ఏజ్ అనేది ఫైండ్ చేద్దాం. వీళ్ళ ఏజ్ ఫైండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 7:5 ఉంది, 13:11 అయింది. అంటే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇది చూస్తే 6 units ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇది 6 years ఇంక్రీజ్ అయింది. 6 years దేనివల్ల ఇంక్రీజ్ అయింది, 5 years పాస్ట్ నుంచి 7 years ఫ్యూచర్కి పోతే, అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి పోతే ప్లస్ చేయాలని చెప్పాను కదా, 5 + 7 చేస్తే 12 years వల్ల అయింది. అంటే 1 unit వాల్యూ అనేది 2 years వచ్చింది, మీకు 2 years వచ్చింది కదా. అలాంటప్పుడు వీళ్ళ ఏజ్ అనేది ఫైండ్ చేయండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఏజ్ ఏమవుతుంది అప్పుడు 7 into 2 అంటే ఇతని 14 years, ఇతని 10 years అవుతుంది. ఇది ఎప్పుడు 5 years ముందు, 5 years పాస్ట్లో. ప్రజెంట్ ఎంత అవుతుంది, ఇతని 19 years అవుతుంది, ఇతని 15 years అవుతుంది, ఇతని 15 years. ఓకే క్యూ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది మనకి 15 years, అంటే బి వాల్యూ 15 years. కాకపోతే ఆర్ అనేవాడు 20% ఎక్కువ ఉన్నాడంట, అంటే 15 years పైన 20% అంటే ఎంత, 10% అంటే 1.5, 20% అంటే 3, అంటే ఆర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది 18 years ఉంది, 18 years ఉంది. వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద ఏజ్ ఆఫ్టర్ 12 years అన్నాడు. ఆఫ్టర్ 12 years ప్రజెంట్ 18 ఉందంటే ఆఫ్టర్ 12 years అంటే ప్లస్ 12 చేశారనుకోండి, ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుంది 12 చేస్తే 30 years అనేది వస్తుంది, 30 years. ఆప్షన్లో లేదా, ఆప్షన్లో 30 years ఉండాలి కదా. ఓకే దీనికి 30 years అనేది ఆన్సర్. ఆప్షన్ మిస్టేక్ ఉందా, 12 6 units వాల్యూ, 10 అంటే ప్రజెంట్ 15 years అవుతుంది, 15లో 10% అంటే 3 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 20% అంటే 3 18 + 12 అంటే. ఓకే ఇదే ఆన్సర్ దీనికి. ఓకే థ్యాంక్ యూ. దీంతో మీకు ఏజెస్ అనేది కాన్సెప్ట్ అన్ని క్లియర్ అయిపోయినట్టు అనుకుంటున్నాను. అండ్ ఇవి కొంచెం ఆన్సర్ అంటే ఆన్లైన్లో తీసుకోవడం వల్ల కొంచెం ఆప్షన్స్ అనేవి అటు ఇటు అయినాయి, అండ్ ఆన్సర్స్ అనేవి అన్నీ క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్
నెక్స్ట్ రాబోయే టాపిక్స్ నుంచి నేను అన్ని ఆన్సర్స్ని ముందే వెరిఫై చేసి పెడతాను, ఆప్షన్స్ అనేవి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.